పరిశుద్ధ గ్రంథంలో లూకా వ్రాసిన వార్త 12వ అధ్యాయం 22వ వచనం నుండి 34వ వచనం వరకు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో అపోస్తలుడైన లూకా రాసిన సువార్త 12వ అధ్యాయం 22వ వచనం నుండి. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయిన చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? కాకుల సంగతి విచారించి చూడండి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. మరి మీరు ఎవడు చింతించడం వల్ల తన ఎత్తును మూరడు ఎక్కువ చేసుకునగలడు? కాబట్టి అన్నిటికంటే తక్కువని మీ చేత కాకపోతే తక్కిన వాటి గురించి మీరు చింతపడేలా. పువ్వులు ఎలా ఎదుగుచున్నావో ఆలోచించుడి, అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సులభమును సైతము వీటిలో ఒకదాని వలన అలంకరింపలేదని మీతో చెప్పుచున్నాను. నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గంటిని దేవుడిలా అలంకరించేలా అల్ప విశ్వాసులారా, మీకు మరి ఎంతో నిశ్చిపుగా వస్త్రములు ఇచ్చును. ఏమి తిందుమో ఏమి త్రాగుదో అని విచారింపకుడి, అనుమానం కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు దేవుని ఎరగని వారు, ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెతుకుదురు. ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, ఏమి సంపాదించుకుందామా అని వీటి కొరకు ఎదుగుతారు. జీవితకాలం అంతా వారి జీవిత దినాలు, మాసములు, సంవత్సరాలు, దశాబ్దాలు అన్నీ వీటి కొరకే ఆ జీవిత దినాలు ఖర్చు పెడతారు. ఇవి మీకు కావలసి ఉన్నవని పరలోకన మీ తండ్రికి తెలియను. మీ తండ్రి, దేవుడు మన తండ్రి, యేసు ప్రభువును రక్షకుడిగా ప్రభుగా అంగీకరించిన వారికి దేవుడు తండ్రి. మనకేం అవసరమో అవన్నీ ఆయనకు తెలుసు. మీరైతే ఈ లోకపు జనులైన అన్ని జనుల వలె కాక ఆయన రాజ్యమును వెదుకుడి, దేవుని రాజ్యమును వెదుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీకు కలిగిన వాటి అమ్మి ధర్మము చేయడి, పాతగిలిన సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకున్నాడు. అక్కడి దొంగరాడు చిమెట కొట్టదు. మీ ధనం ఎక్కడ ఉండను అక్కడనే మీ హృదయం ఉండను. దేనికి స్తోత్రం. ఈ చదవబడ వాక్య భాగం నుంచి మనం ఎప్పుడు పలుమార్లు చెప్పుకున్నట్లుగానే అందరికీ ఆత్మశరీరాలు ఉన్నట్టుగానే క్రీస్తులో విశ్వాసం ఉంచి దేవునితో క్రీస్తు చేసిన సమాధానపరచబడి ఆయన కుమారుగా చేయబడ్డ మనకు కూడా పరలోక దేవుని సృష్టికర్త దేవుని ఎరిగినామని చెప్పుకునే మనకు కూడా ఆత్మ శరీర ఉంది. కాబట్టి ఆత్మ ఉంది అంటే ఆత్మ సమాన జీవితం నీకు ఉంది. నీకు శరీరం ఉంది అని అంటే నీకు శారీరక సమాన జీవితం కూడా ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు తనలో విశ్వాసం ఉంచి వెంబడించే శిష్యులతో పాటు జనసమూహాలతో చెప్పే మాట ఏంటంటే, ఈ లోకపు జనులు ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అని చెప్పేసి వారు ఎప్పుడూ వీటి కొరకే వారు జీవించే వారుగా ఉంటారు. దేనికి స్తోత్రం. శరీరాన్ని బ్రతికించుకోవటానికి, శరీరాన్ని పోషించుకోవటానికి, శరీరానికి కావలసిన వాటి గురించే దేవుడు వారికి ఇచ్చిన ఆయుష్కాలం అంతా ఖర్చు పెడతారు. అంటే జీవిత దినాలు ఖర్చు పెడతారు. మన దగ్గర 500 రూపాయల నోటు ఉందనుకుందాం, దాన్ని ఏం చేస్తాం? ఖర్చు పెడతాం.
దేవుడు నీకు 80 ఏళ్ళ ఆయుష్ ఇచ్చాడు అనుకో, ఈ ఆయుష్ని ఏం చేస్తాం? ఖర్చు పెడతాం. ప్రతి మనుషుడికి కొంత ఆయుష్ అనేది ఒకటి ఉంటుంది, దేవుడు నిర్ణయించాడు, ఆయుష్కాలం ఇచ్చాడు. ఈ ఆయుష్కాలములో ఈ లోకపు జనులు ఏం చేస్తారట? తినటానికి, త్రాగటానికి, ధరించుకోవటానికి మట్టుకే. ఈ తినటం, త్రాగటం, ధరించుకోవటం అనేది దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించింది. కాబట్టి శరీరాన్ని ఎట్లా తినబెడదామా, త్రాగబెడదామా, ధరింపజేస్తామా, ఈ శరీరానికి కాస్త ఏది సంపాదిస్తామా, కూర్చుకుందామా అన్నదే వారి జీవిత దినాలన్నీ కూడా వారు ఖర్చు పెట్టేస్తారు. వారు ఈ లోకపు జనులు, అంటే పరలోక సంబంధమైన పౌరసత్వం లేనివారు. యేసు శరీరధారి వచ్చి మన కొరకు చనిపోయి లేచడం విశ్వసించి ఆత్మ రక్షించబడ్డ మనం పొందిన క్రీస్తులోని విశ్వాసాల రక్షణ బట్టి పరలోక జీవగ్రంథంలో ఈ పేరు రాయబడ్డది. గిన్నీస్ బుక్లో కాదు, పరలోక జీవగ్రంథంలో ఈ పేరు రాయబడటానికి కారణం ఏంటి? నీ కొరకు ప్రాణం ఇచ్చి మృతులను తిరిగి లేచిన యేసు ప్రభువులో విశ్వాసం ఉంచి నువ్వు దేవుని కుమారుడిగా, కుమార్తెగా చేయబడ్డావు. క్రీస్తు విశ్వాసం ఉంచి దేవుని పిల్లగా చేయబడ్డ వారి యొక్క పేరులో గిన్నీస్ బుక్లో కాదు, పరలోక జీవ గ్రంథంలో వారి పేర్లు రాయబడతాయి. పరలోక జీవ గ్రంథంలో పేరును రాయబడతాయి. ఎవరైనా క్రీస్తుల విశ్వాసం ఉంచి వారు ఆత్మ మూలంగా వారి ఆత్మలు తిరిగి జన్మిస్తాయి. దేవుని ఆత్మ వల్ల మన ఆత్మలు జన్మించడం అంటే దేవుని ఆత్మ పరలోకం నుండి యేసుక్రీస్తు నామంలో దేవుని చేత, దేవుని యొద్ద నుండి పంపబడ్డ ఆత్మ, పరలోకం నుండి పంపబడ్డ పరిశుద్ధాత్మ మన ఆత్మల్ని తిరిగి జన్మింపచేయటం. ఇదే ఆత్మ మూలంగా ఆత్మ జన్మించబడటం. శరీర మూలంగా జన్మించే శరీరమును, ఆత్మ మూలంగా జన్మించేది ఆత్మనై ఉన్నది. కాబట్టి మన ఆత్మలో తిరిగి జన్మించుట అనేది యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఎక్కిపోయినందున తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మను పంపించాడు. పంపబడిన పరిశుద్ధాత్మ పరలోకుడు పంపబడ్డాడు. పరలోకుడు వచ్చిన పరిశుద్ధాత్మ నీ ఆత్మను తిరిగి జన్మింపచేసినందున ఈ జన్మ పైనుండి జన్మ అని బైబిల్లో రాయబడింది. క్రొత్తగా జన్మించడం అనేది క్రింది జన్మ కాదు. శరీరమూలంగా శరీరము జన్మించేదేమో క్రింద, ఆకాశ క్రింద, భూమి మీద. కానీ పరిశుద్ధాత్మ, పరలోకుడు వచ్చే పరిశుద్ధాత్మ నీ ఆత్మల్ని జన్మింపజేస్తాడే. నీ ఆత్మ కలిగిన జన్మ పైనుండి కలిగిన జన్మ, పైనుండి కలిగిన జన్మ. మీరు యోహాను సువార్త 3వ అధ్యాయంలో చూసినట్లయితే క్రొత్తగా జన్మించవాలని చెప్పాడు కదా నికోదేముతోటి. అక్కడ ఒక సంఖ్య ఇస్తాడు. దాని కింద మూల భాషలో ప్రాచీన ప్రతులు ఏమని ఉంటుంది? పైనుండి అని ఉంటుంది. క్రొత్త జన్మ ఎక్కడి నుంచి? పైనుండి. దేనికి స్తోత్రం? పరలోకము నుండి యేసుక్రీస్తు చనిపోయి లేచి పరలోకానికి ఎక్కిపోక మునుపు ఈ పైనుండి జన్మ పొందటం అనేది మానవ జాతిలో లేదు. ఆదాము మొదలుకొని పెంతెకోస్తు పండుగ దినం వరకు కూడా ఆత్మలు తిరిగి జన్మించుట, పైనుండి జన్మించుట అనేది అనుభవంలో మానవ జాతిలో లేదు. కాబట్టి యేసుక్రీస్తు చనిపోయి లేచి పరలోకానికి ఎక్కిపోయిన తర్వాత తండ్రి క్రీస్తు ద్వారా చేసిన వాగ్దానం నెరవేర్చమని కుమారుడు వేడుకొనినందున మృతుల్లోంచి లేచిన క్రీస్తు మొదట పరలోకములో దేవుని కుడిపార్శ్వన హెచ్చించబడి తండ్రికి ఆయన చేసిన విజ్ఞాపన, ప్రార్థన పరిశుద్ధాత్మ గురించి. నా యందు విశ్వాసం వచ్చి వెంబడించిన వారు ఉన్నారు, నేను వారి కొరకు ప్రాణం పెట్టి మృతుల్లోంచి లేచి పరలోకానికి ఎక్కి వచ్చానని చెప్పి విశ్వసించిన వారు యెరూషలేములో మేడగదిలో చేరి పరిశుద్ధాత్మ కొరకు ఎడతెగక ఏక మనసుతో ప్రార్థన చేయుచున్నారు. కాబట్టి తండ్రి, నా ద్వారా నువ్వు వాగ్దానం చేశావు, నేను వెళ్ళిపోవడం ప్రయోజనకరము, నేను వెళ్ళకపోతే ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు రాడు. పరలోకుడి తండ్రి నా నామంలో పరిశుద్ధాత్మను పంపాలి, పరిశుద్ధాత్మ పంపుతా ఆయన ఎల్లప్పుడూ మీలో కూడా ఉంటాడు. కాబట్టి నేను కొద్ది కాలం మీతో ఉంటాను, కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత తండ్రి నా నామంలో పంపబోయే పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మీలో ఉంటాడు. కాబట్టి నేను వెళ్ళిపోవటం మీకు ప్రయోజనకరం, నేను వెళ్తే తప్ప పరిశుద్ధాత్మ రాడు అని చెప్పాను నేను. వారందరూ నా మాటలు నమ్మారు. నా మాటలు, నీవు నాకు అనుగ్రహించిన మాటలు వారికి ఇచ్చాను, వారు నమ్మారు. కాబట్టి వారు ఇప్పుడు పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూస్తున్నారు, పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తున్నారు. తండ్రి నీ పరిశుద్ధ పంపంటే యేసుక్రీస్తు ప్రభు చేసిన ప్రార్థన విజ్ఞాపన బట్టి తండ్రి దేవుడు ఏం చేశాడు? ఆ కుమారు ద్వారా విశ్వాసులైన వారికి వాగ్దానం చేసిన ఆత్మను పెంతెకోస్తు పండుగ కుమ్మరించడం జరిగింది.
ఎప్పుడు పరిశుద్ధాత్మ కుమరించబడడం జరిగిందో వారి ఆత్మలు తిరిగి జన్మించడమే మటుకే కాదు, వారి పరిశుద్ధాత్మ బాప్తిసం కూడా పొందుకున్నారు. దీనికి స్తోత్రం. చూడండి, బైబిల్లో 2 విధానాలు కనబడతాయి. యేసు ప్రభువులోని విశ్వాసం వల్ల ఆత్మరక్షణ పొందడం ఉంటుంది, ఆత్మలో తిరిగి జన్మించడం ఉంటుంది. మరొకసారి అదే క్రీస్తుల విశ్వాసం వల్ల పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తే నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందడం కూడా ఉంటుంది. 2 అనుభవాలు. ఈ 2 విడివిడిగా ఆయా సమయాల్లో జరుగుతుంది. ఒకసారి యేసు ప్రభువుల విశ్వాసం వల్ల నీ ఆత్మ తిరిగి జన్మించవచ్చు, ఇంకొక సమయంలో నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి ఉండొచ్చు. దేనికి స్తోత్రం. కొన్నిసార్లు 2వ రకం ఏంటంటే ఒకేసారి 2 కార్యాలు జరుగుతాయి. ఏం జరుగుతాయి? నువ్వు క్రీస్తుల విశ్వాసం ఉంచుట తోడనే నీ ఆత్మ పరిశుద్ధాత్మలో తిరిగి జన్మించడమే కాదు, నువ్వు పరిశుద్ధాత్మ నింపబడి భాషలు మాట్లాడడం కూడా అయిపోతుంది. అంటే పరిశుద్ధాత్మలో నువ్వు బాప్తిసం పొందడం కూడా జరిగిపోతుంది. అటువంటి వారు ఎవరున్నారు బైబిల్లో? ముందు ఆత్మలో తిరిగి జన్మించి తర్వాత పరిశుద్ధ పొందిన వారు ఎవరున్నారు బైబిల్లో? సమరయులు ఉన్నారు. ఫిలిప్పు పరిచర్యలో సమరయ ప్రజలకి క్రీస్తు ప్రకటింపబడ్డాడు. క్రీస్తుల విశ్వాసం ఉంచుటకు ఫిలిప్పు సువార్త ద్వారా సూచక్రియలు, అద్భుతాలు, మాత్కాలు జరిగాయి. ఫిలిప్పు ద్వారా జరిగిన సూచక్రియలు బట్టి అతడు ప్రకటించిన క్రీస్తు యేసులో విశ్వాసం ఉంచి అనేక స్త్రీ పురుషులు ఫిలిప్పు చేత యేసుక్రీస్తు నామంలో వారు బాప్తిసం పొందడం జరిగింది. వారు యేసుక్రీస్తు నామమున నీటితో బాప్తిసం మాత్రమే పొంది ఉండరు కానీ పరిశుద్ధాత్మ వారి మీదకి రాలేదు. వారి పరిశుద్ధాత్మ పొందటం జరగలేదు. ఈ సంగతి సమరయలో జరిగిన ఏ సంగతి? సమరయలు ఫిలిప్పు ప్రకటించిన సువార్తలో విశ్వాసం ఉంచి వారి ఆత్మలు తిరిగి జన్మించారు, ఆత్మరక్షణ పొందారు. కానీ పరిశుద్ధాత్మ వారిపై దిగి రాలేదంటే పరిశుద్ధాత్మ పొందుకోవటం జరగలేదన్న సంగతి యెరూషలేములో ఉన్న సంఘములోని అపోస్తులకు తెలియవచ్చబడగా ఈ అపోస్తులైన వారందరూ పేతురు, యోహానులు ఏం చేశారు? యెరూషలేము నుండి సమరయ వారి దగ్గరికి పంపించారు. సమరయలో అనేకులు ఫిలిప్పు పరిచర్యలో క్రీస్తుల విశ్వాసం ఉంచి నీటి బాప్తిసం పొందిన వారు ఉన్నారు, కానీ వారి పరిశుద్ధాత్మ భాష పొందలేదు కనుక వారి పరిశుద్ధాత్మ భాష పొందునట్లుగా పరిచర్య చేయడానికి యెరూషలేములోని అపోస్తుల చేత 2 అపోస్తులైన పేతురు, యోహానులు సమరయకు పంపబడ్డారు. వీరు వచ్చి ఫిలిప్పు పరిచర్యలో ప్రభువును అంగీకరించిన వారికి కూడిక ఏర్పాటు చేసి పరిశుద్ధాత్మను గూర్చిన విషయాలు బోధించారు. పరిశుద్ధాత్మ ఎవరు? పరిశుద్ధాత్మ పొందుకోవాలి, ఎందుకు పొందుకోవాలి, పరిశుద్ధాత్మ పొందుకుంటే ఏంటి ప్రయోజనం అని, ఎట్లా పొందుకోవాలి, పరిశుద్ధాత్మ గురించి తెలియజేశారు, బోధించారు. తర్వాత వారికి విశ్వాసం కలగజేసిన తర్వాత వారి పరిశుద్ధాత్మ పొందటానికి వారి కొరకు 2 అపోస్తలులు ప్రార్థన చేశారు. వీరు ప్రార్థన చేసి వారికి ఆశ కలిగి వారు కూడా పరిశుద్ధాత్మ పొందాల తృష్ణతో ఉన్నప్పుడు వారిపై చేతులు ఉంచగా వారి పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. దేవునికి స్తోత్రం. ఫిలిప్పు పరిచర్యలో సమరయులు ఆత్మలో క్రొత్తగా జన్మించారు. పేతురు, యోహానుల పరిచర్యలో, అపోస్తలుల పేతురు, యోహానుల పరిచర్యలో విశ్వాసులైన సమరయులు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఒకే రోజు జరిగిందా? కాదు, ఒకే రోజు జరగలే. ఈ పైనుండి జన్మ ఒకరోజు జరిగింది, పరిశుద్ధాత్మతో నింపబడటం ఒకరోజు జరిగింది. ఇది ఒక అనుభవం. ఇట్లా కూడా కొంతమంది జీవితాలు, చాలామంది జీవితాలు ఈ విధంగా ఉంటాయి. నేను విశ్వసించి రక్షణ పొందింది పలానా టైంలో, పరిశుద్ధాత్మ పొందింది పలానా సంవత్సరం, పలానా నెల, పలానా తేదీన అని చెప్తాం. ఇట్లాంటివి ఉంటాయి. కొంతమందికి ఈ 2 తేదీలు ఉండవు, ఒకటే ఉంటుంది. అటువంటి వారు ఎవరయ్యా అంటే కైసరయలో ఉన్న కొర్నేలి ఇంటివారు, అతని బంధువులు, మిత్రుడు. కొర్నేలి అన్యుడు, ఇంటి వారందరితో కూడా భయపెత్తగల వ్యక్తి. ఆయన బహుదానధర్మలు చేసేవాడు, ఎల్లప్పుడూ ప్రార్థించే వ్యక్తి. ఈ అన్యజనుడై ఉండి ప్రార్థనాపరుడైన యూదా భక్తి గల ఈ శతాధిపతి ప్రార్థన చేయుచుండగా ప్రభుదూత కనబడ్డాడు. ఆయన ఎవరో కాదు, పరిశుద్ధాత్ముడే. ప్రభుదూత కనబడ్డాడు. కనబడి భయపడొద్దు, నువ్వు మనుషులకు ఉపయోగి పంపించి సముద్రపు అద్దరినున్న చర్మకారుడ సీమోని ఇంట పేతురుని మారిపేరు గల సీమోను అనే వ్యక్తున్నాడు, అతన్ని పిలిపించుకో. నీవు నీ ఇంటి వారు ఏ మాటల వల్ల రక్షించబడతారో అతడు ఆ మాటలు మీకు బోధించును, అతన్ని పిలిపించుకో అని చెప్పాడు.
ప్రభువుతో చెప్పిన ప్రకారం కొర్నేలు ఏం చేశాడు? శతాధిపతి కొందరు మనుషులు పంపించాడు యొప్పేకి పేతురు పిలిపించమని. ఈ లోపల పేతురుకు కూడా ప్రార్థన చేయించుండగా దర్శనం వచ్చింది. పేతురు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ లుద్దా ప్రాంతంలో యొప్పే ప్రాంతంలో ఆయన పరిచయం చేస్తూ యొప్పేకి వచ్చి అక్కడ ఉండిపోయాడు. సేవా ద్వారాలు తెరవమని, ప్రతి చోట ఆత్మలు రక్షణ పొందాలా, ప్రభువాని నా పరిచయం ఎక్కడ అవసరమో, ఎక్కడ ప్రజలు ఆత్మల రక్షణ పొందడం అవసరమో అక్కడ ద్వారం తెరవమని ప్రార్థన చేస్తున్నాడు. నన్ను మనుషులు పట్టే జాలగా చేస్తున్నావు కదా, ఏరి మనుషులు. లొద్దాకపోతే అక్కడే కొంతకాలం ఉంటా, ఎప్పకపోతే ఇక్కడే ఉన్నా. కానీ పరిచర్య ఏది? ఎప్పేలో లేదు, ఇంకో పట్టణం లేదు, ఎక్కడ లేదు. నాకు ద్వారాలు తెరువు అని ప్రార్థిస్తాడు. ఈ లోపల పరలోక ద్వారాలు తెరవబడ్డాయి దర్శనంలో. 4 వైపుల 4 చెంగులు పట్టుకొని ఒక పాత్ర వంటి దిగింది. దాని చతుష్పాత జంతువులు, ప్రాకడు పురుగులు, ఆకాశ పక్షులు ఇట్లాంటివి ఉన్నాయి. ఆయన స్వరం వింటున్నాడు. పేతురును లేచి నువ్వు చూచిన పాత్రలో వాటిని చంపుకొని తిను అంటున్నాడు. ప్రభా, నిషిద్ధమైంది అపవిత్రమైంది ఎప్పుడు నా నోట పడలేదు. అంటే ఆ పాత్రలు ఏమనేది తెలుసా? మోషే ధర్మశాస్త్ర ప్రకారము యూదులు ఏవి తినకూడదో, ఏవి తింటే తమను అపవిత్రపరచుకోవడం జరిగిందో అటువంటి ఆ దర్శనాలు ఉన్నాయి. యూదులకు ఆహార పదార్థాలుగా తినవచ్చు అని చెప్పబడ్డవి మోషే ద్వారా రాసిచ్చాడు దేవుడు. తినదగినవి, తినకూడనివి 2 ఉన్నాయి. దానియేలు కూడా, షద్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా నెబుకద్నెజరు యొక్క రాజభోజనాన్ని నియమిస్తే తినకపోవడం కారణం ఏంటంటే మోషే ధర్మశాస్త్రములో తినకూడని ఆహార పదార్థాలే బబులోను రాజు తింటున్నాడు. అటువంటి రాజభోజనం తినడానికి అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడాలి. రాజులు తినే భోజనం చేస్తే మనం అపవిత్రపరచబడతామా? ఆ రాజులు తినేదైనా, ఎవరు తినేదైనా చివరికి దేవదూతలు తిని. మోషే ధర్మశాస్త్రం తినకూడదని చెప్పే వాటిలో ఉన్నట్లయితే యూదులు తినరు. కాబట్టి దానియేలు, షద్రక్ మేషక్ అబేద్నెగోలు తినకపోవడం కారణం అది. దేవునికి స్తోత్రం. మోషే ధర్మశాస్త్రంలో తినదగినవి పక్షుల్లో నుంచి, జలచరాల్లో నుంచి, పశువుల్లో నుంచి, జంతువులలో నుండి వేటి తినవచ్చని ధర్మశాస్త్రం చెప్తుందో వాటిని తింటారు. కాబట్టి దానియేలు, షద్రక్ మేషక్ అబేద్నెగోలు ధర్మశాస్త్రం తినకూడదని చెప్పిన వాటి తినటానికి ఒప్పుకోనట్టుగా ఈ దర్శనంలో పేతురు కూడా ఒప్పుకోవట్లే. దేవుడు చెప్తున్నాడు, ఆ పాత్రలో వాటిని చంపుకొని తినని చెప్తే, ప్రభువా నిషిద్ధమైంది అపవిత్రమైంది నా నోట ఎప్పుడు పడలేదు అంటే నేను తినను అంటున్నాడు. చెప్పేదెవరు? దేవుడు. దేవదూతలు చెప్తే వినుడు కాదు, దైవజనులు చెప్తే వినుడు కాదు. దేవుడు చెప్పినా వింటలేడు అంటే ఎంత మొండోడు. దేవుడు కావాల్సింది అదే. ఎటువంటి వారు కావాలా? దేవుని కొరకు సాక్షిగా జీవించడానికి మొండిగా ఏదేమైనా సరే దేవుడు నాతో చెప్పిందే చేస్తాను. దేవుడు అటువంటి వారే కావాలి. అరే చెప్పేది నేనయ్యా దేవుణ్ణి. ఆ ధర్మశాస్త్రం ఎందుకు నువ్వు తినంటున్నాను ఎప్పుడు అంటే, ఎవరు చెప్పారు నీకు అపవిత్రమైనవని? ఎవరు చెప్పారు నీకు ఇవి నిషిద్ధమైనవి? మా మోషే రాసి ఇచ్చాడు ధర్మశాస్త్రం. అరే ఆ మోషే చెప్పేది నేనేనయ్యా అంటే, నువ్వు ఏమన్నా చెప్పు నేను తినను ప్రభు. చాలా విచిత్రంగా ఉంది కదా, గమనించండి. ముమ్మారు దేవుడు మాట్లాడితే నిషిద్ధమైంది నా నోట ఎన్నడూ పడలేదు ప్రభువా. నా జీవితంలో ఎప్పుడు తినలేదా? ఎప్పుడు తినలేదు. ఇప్పుడు కూడా తినవా? ఇప్పుడు కూడా తినా. అరే చెప్పేది నేనయ్యా దేవుడిని అంటే, ప్రభా నేను తినలేను ప్రభా, ఫోర్స్ చేయగలను. కానీ తర్వాత ఆలోచిస్తాడు, ఈ దర్శనం అయిన తర్వాత ఈ దర్శన భావం ఏమై ఉండదు అంటే పరిశుద్ధాత్మ వెంటనే చెప్తున్నాడు, ఇదిగో 3 మనుషులను వెతుకుచున్నారు, కాదనకుండా వారి వెంట వెళ్ళు అని చెప్పాడు. వారిని నేను పంపి ఉన్నాను. ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్మ. వారిని నేను పంపి ఉన్నాను. కొర్నేలు ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభుదూత కనపడి మనుషులను పంపించమని చెప్పింది ప్రభుదూతనా పరిశుద్ధాత్మనా? ఇప్పుడు చెప్పండి. ప్రభుదూత అని కొర్నేలు భాగంలో ఉంది, కానీ పేతురుతో పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు వారిని నేను పంపి ఉన్నాను అంటాడు. అంటే పేతురుతో మాట్లాడుతున్నది ఎవరు? పరిశుద్ధాత్మ. నేను పంపించాను అంటాడు. కానీ అక్కడ కొర్నేలేమో 3 మనుషులు పంపించు అని చెప్పిన వ్యక్తి ఎవరని బైబిల్లో రాయబడింది? ప్రభుదూత. ఆ ప్రభుదూత ఎవరు? పరిశుద్ధాత్మ.
బైబిల్ అట్లుంటాయి. బైబిల్ అర్థం చేసుకోవడానికి, ఆ డైరెక్షన్ అర్థం చేసుకోవడం చాలా సంవత్సరాలు పట్టింది, వెంటనే కాదు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి బైబిల్లో. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడే ఎందుకు తెలుసా? కోత యజమానుడు పరిశుద్ధాత్మ. తండ్రి పరలోకమందున్నాడు, సమీప దేశంలో ఆయన మాత్రమే మహిమలో నివసిస్తూ తాను సృష్టించిన సృష్టం చేత, అది పరలోకమందున్నవే కానీ భూమి అందున్నవే కానీ భూమి క్రిందన్నవే కానీ సమస్తము చేత దేవుడు ఆరాధించబడుతున్నాడు. సర్వాధికారికి దేవుడు ప్రభు పరిశుద్ధుడు 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 బారక తాను సృష్టించిన సృష్టం చేత ఆయన ఆరాధించబడుతున్నాడు. ఆ దేవుని కుడిపార్శ్వమున మృతుల్లోంచి లేచి యేసు ప్రభు ఆసీనుడై ఉండి ఆయన ద్వారా తండ్రి యొద్దకు వచ్చేవారి పక్షమున నిరంతరము విజ్ఞాపన చేయుటకు జీవించే ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. తండ్రి పంపించిన కుమారుల విశ్వాసం వచ్చిన వారితో వారిలో ఉండటానికి పరిశుద్ధాత్మను పంపించాడు. ఈ భూమి మీదకి పంపడ్డ పరిశుద్ధాత్ముడు ఎవరు తెలుసా? కోత యజమానుడు. చూడండి, అపోస్తల కార్యములు 13వ అధ్యాయం ఒక మాట చదువుకుందాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం మొదటి నుంచి. అంతికేయలోనున్న, ఇది పౌలు బర్నబాలు ఆరంభంలో పరిచయం చేసిన స్థలం. ఇది సిరియా దేశంలో ఉంది. అంతికేయ అనే పట్టణాలు 2 ఉన్నాయి. పిసిదియాలోని అంత్యకేయ ఒకటి ఉంది, సిరియాలో ఒక అంత్యకేయ ఉంది. వీరు సేవా కేంద్రం ఏదయ్యా అంటే సిరియాలోని అంత్యకేయ. సిరియాలో దమస్కు సమీపించుండగా పౌలు ప్రభు చేత పట్టబడ్డాడు. ఆ సిరియాలో అంత్యకేయలోనే ఉండి పౌలు బర్నబాలు 1 సంవత్సరం సేవ చేయగా శిష్యులు మొట్టమొదట క్రైస్తవులు అనబడ్డారు ఈ అంత్యకేయలో. ఇక్కడుండే పౌలు ప్రపంచమంతా ప్రయాణాలు చేసి సేవ చేశాడు. చూడండి, ఇదే సంఘంలో బర్నబాలు గొడవ పెట్టుకొని విడిపోయారు. బర్నబా మార్కును వెంట పెట్టుకుని కుప్రకు వెళ్ళిపోయాడు, అటే పోయాడు. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత దేవుని కృపకు అప్పగించబడ్డవాడు. 2వ ప్రయాణం చేశాడు. అంత్యకేయ నుంచి మొదటి ప్రయాణం ఆసియాలో అంటే టర్కీలో కుప్ర ప్రాంతాల్లో బర్నబా పౌలు చేశారు. 2వ ప్రయాణాల్లో ఐరోపా ప్రాంతానికి వెళ్ళారు పౌలు శీలను తీసుకొని. ఈ అంత్యకేయ నుంచే వారు ఇతర దేశాల్లో పరిచర్య ఆయన అపోస్తలుడైన పౌలు ప్రయాణాలు చేయటం, సువార్త ప్రకటించి ఆత్మలు సంపాదించి సంఘాలు కట్టడం, సేవకులు నియమించడం, ఈ పరిచర్య అంతా పౌలు చేశాడు. అంత్యకేయలో ఉన్న సంఘములో బర్నబా, నీగరైనబడిన సుబియోను, కురేనుడైన లూకియా, చిత్తదార్పని హేరుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలు బోధకులు ఉండిరి. వీరంతా దేవుని సేవకులు. అంత్యకేయ సంఘములో దేవుని సేవకులైన ప్రవక్తలు బోధకులు ఉన్నారట. వారు ఎవరు? బోధకులు, ప్రవక్తలు. ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, ఎప్పుడైనా సరే దేవుని పరిశుద్ధాత్మ నీకు సమీపంగా ఉండాలి. నీ ఆత్మ పరిశుద్ధాత్మతో చాలా సన్నిహితంగా సావాసం కలిగి ఉండాలంటే ఉపవాసం తప్ప వేరే మార్గం లేదు. దేనికి స్తోత్రం. ఎంత బైబిల్ చదివినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఆరాధించినా ఫలితం ఉంటుంది. కానీ ఉపవాసంతో సేవించడం వల్ల నీ ఆత్మతో పరిశుద్ధాత్మ కలిగే సావాసం చాలా సన్నిహితంగా ఉంటుంది. దేనికి స్తోత్రం. ఉపవాసంతో దేవుని సేవకులు అంత్య సంఘంలో దేవుని సేవించుచుండగా ఈ ఉపవాస కోడికలో పరిశుద్ధాత్ముడు వారితో ఉన్నాడు. పరిశుద్ధాత్మ వారితో మాట్లాడుచున్నాడు. ఏమంటున్నాడు? వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ అంటున్నాడు, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు. పౌలు బర్నబాల్ని నేను, పరిశుద్ధాత్మ ఏమంటున్నాడు అక్కడ ఉన్న సేవకులతోటి? నేను. ఎవరు మాట్లాడుతున్నారు నేను అని? పౌలా, బర్నబానా? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఉపవాసముతో దేవుని సేవిస్తున్న ఆ బోధకులు ప్రవక్తలతో మాట్లాడుతున్నాడు. నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు. దేవుని సేవ కొరకు పౌలును బర్నబాను ఎవరు పిలిచారట? పరిశుద్ధాత్మ పిలిచాట. నేను పిలిచాను అబ్రహాం రాజుని, నేను పిలిచాను పౌల్ని, నేను పిలిచాను బర్నబాని. నేను పిలిచిన పౌల్ని, బర్నబాని, నేను పిలిచిన పని కొరకు వారిని, పౌలు బర్నబాని నాకు అంటే పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. నేను పిలిచిన పని కొరకు సౌలు బర్నబాల్ని
నాకు ప్రత్యేకపరచుడు వారితో చెప్పారు. ఎవరికి ప్రత్యేకించబడాలా? ఇప్పుడు సౌలు అనే పౌలు, బర్నబాలు వారు ఎవరితో పిలువబడ్డారు? దేవుని పని చేయడానికి ఎవరితో పిలువబడ్డారు? పరిశుద్ధాత్మతో. ఇప్పుడు వారిద్దరిని ప్రత్యేకపరచమని ఎవరు చెప్తున్నారు? పరిశుద్ధాత్మ. ఎవరితో చెప్తున్నాడు? ఉపవాసం చేయుచున్న పౌలు, బర్నబాలు కాకుండా మిగతా ప్రవక్తలైన బోధకులతో మాట్లాడుతున్నాడు. ప్రత్యేకపరచుడి. ఎవరికి ప్రత్యేకపరచమంటున్నాడు? నాకు ప్రత్యేకపరచుడి. నేను పిలిచాను నా పని కొరకు, నా పనికి వారు చేయటానికి, పంపబడటానికి నాకు ప్రత్యేకపరచుడి అంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? పనికి పిలుస్తున్నాడు. ఎవరు పిలుస్తున్నాడు? భూమి మీద పని పెట్టేది సేవకులకు ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మ. యేసుప్రభు ఏం చేస్తాడు? పరలోకంలో ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు ఆయన. తండ్రి ఏం చేస్తాడు? ఆ ప్రార్థన విజ్ఞాపన వినుకుంటూ ఉంటాడు. కుమారుని ఆత్మ గలవారు కుమారు ద్వారా తండ్రికి చేసే ప్రార్థనలు కూడా వినుకుంటూ ఉంటాడు. కుమారుడు తండ్రి కుడిపార్శ్వను చేసే విజ్ఞాపన, కుమారుని ఆత్మ కలిగి భూమి మీద సంగం చేసే విజ్ఞాపన ఒకటే. పరిశుద్ధాత్మలో ప్రార్థించే విజ్ఞాపన చేసే విజ్ఞాపనలన్నీ కూడా నీలో ఉన్న ఆత్మ, కుమారుని ఆత్మ, కుమారుడు ఏ అంశాల కొరకు ఏ విధంగా పరలోకంలో ప్రార్థన చేస్తున్నాడో తండ్రికి, అదే ఆత్మను కలిగిన సంఘం కూడా చేసే ప్రార్థన రెండు ఒకటే. యేసు ప్రభు శరీరముతో ఉండి దేవుని కుడిపార్శ్వన పరలోకంలో విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన ఆత్మను కలిగిన వారు భూమి మీద ప్రార్థన చేస్తున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు. ఈ ఆత్మ యొక్క మనస్సు ఏంటో తండ్రి ఎరుగును. యేసుప్రభు విజ్ఞాపన పరలోకములో, భూమి మీద యేసుప్రభు ఆత్మ పరిశుద్ధాలు కలిగిన వారి సంఘం యొక్క విజ్ఞాపన భూమి మీద నుంచి పరలోకం. ఈ ప్రార్థనలు విని పనిచేస్తుంటాడు తండ్రి. కానీ ఇక్కడ దేవుని సేవకులకు పిలిచేది పరిశుద్ధాత్మ, ప్రత్యేకపరచుకునే పరిశుద్ధాత్మ, పనిని కల్పించేది పరిశుద్ధాత్మ. ఎవరు కల్పిస్తారు? పనిని కల్పించేది పరిశుద్ధాత్మ. కాబట్టి ఏమంటున్నాడు? పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, సేవకులైన ప్రవక్తల, పోస్టులతో, అంత్యోక్య సంఘంలో ఉపవాసంతో ఆరాధిస్తున్న సేవిస్తున్న వ్యక్తులతో చెప్తున్నాడు, నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారి నాకు ప్రత్యేకపరచిన వారితో చెప్పాను. అంతటా దేవుని సేవకులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పౌలు, బర్నబాల మీద చేతుల నుంచి వారిని పంపిరి. వారి ద్వారా పరిశుద్ధాత్ముడే పంపాడు అనటానికి 4వ వచనం ఆధారం. కాబట్టి వీరు ఎవరు? పౌలు, బర్నబాలు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సొలుకయ్యకు వచ్చి ఓడెక్కి కుప్రాకు వెళ్ళారు. సలామిలో ఉండగా యూదుల సమాజ మందిరంలో వాక్యాన్ని ప్రకటించారు. మార్క్ అనే వ్యక్తి యోహాన్ అనే పేరుతో ఉండి ఆయన వారికి ఉపచారం చేస్తున్నాడు. దీపమంత్రం సంచరించారు. పాపను ఊరికి వచ్చి గాడివాడి అయిన వాడు ఒకడక్కడ ఉండటం చూశాడు. అక్కడ ఆ ఊర్లో ఉన్న అధిపతికి వాక్యం చెప్తాడు. వీడు అడ్డం పడతాడు. ఊర్లో ఉన్న అధిపతి వాక్యం వినటానికి పౌలు, బర్నబాలు పిలిపిస్తే పౌలు, బర్నబాలు ఊర్లో అధిపతికి వాక్యం చెప్తూ ఉంటే గారడి అనే సరిగ్గానే పౌలు వీడు అడ్డుపడుతూ ఉంటే ఆయన చెప్తూనే ఉన్నాడు. ఆయన వాక్యం అడ్డుపడుతూ ఉంటే ఏమైపోయింది? అసలు వీళ్ళు పంపింది ఎవరు? పరిశుద్ధాత్మ. ఇప్పుడు పరిశుద్ధాత్మల పంపితే వీరు పరిచయం చేస్తారు. ఇక్కడ ఇప్పుడు అడ్డగించేది పౌలునా పరిశుద్ధాత్మనా? వాడు అనుకునేది పౌలుని అనుకుంటున్నాడు. కానీ పౌలు పంపించిన పరిశుద్ధాత్మనే అడ్డగించిన సంగతి వాడికి తెలియదు. కానీ సౌలనే పౌలు వెంటనే ఏమైపోయాడు? పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై. 9వ వచనం, పౌలు అనబడు సౌలు పరిశుద్ధాత్మ నిండినవాడై అతని తేరు చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గంతో నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తినని మార్గం చెడగొట్ట మానవా, ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుచుండు. కొంతకాలం గుడ్డివాడవై. ఎందుకన్నాడు ఆ మాట? పౌలు అక్కడ సాక్ష్యం చెప్తున్నాడు. యేసు ప్రభువుల విశ్వాసం ఉపచేయటానికి ఆ అధిపతికి, ఆ గ్రామ అధిపతికి ఏం చెప్తున్నాడు? నేను యేసు ప్రభువును నమ్మలే, ఆయన గురించి ధర్మశాస్త్రంలో ప్రవక్తల గ్రంథంలో బోధించబడి నేర్చుకున్నా, ఆ మెస్సియా క్రీస్తుకు ఎదురు చూస్తున్నా. కానీ యెరూషలేము సంఘపు వారు, ఆ యూదయ సంఘపు వారు యేసులో విశ్వాసం ఉంచి వారు దేవుని ఆరాధించేవారుగా చేయబడ్డారు, సంఘంగా చేయబడ్డారు. నేను తెలియక బైబిల్ చెప్పే మెస్సియాని వీరు విశ్వసించారని తెలియక ఆ సంఘాన్ని, మెస్సియా సంఘాన్ని నేను నాశనం చేయటం మొదలుపెట్టాను.
అట్లే దమస్కులో ఉన్న సంఘాన్ని నాశనం చేయడానికి వెళుతున్నప్పుడు యేసు ప్రభు మృతుల్లోంచి లేచి యేసు ప్రభు వారు ఆరాధించే ప్రార్థించే ప్రభువు నన్ను దర్శించగా నా కళ్ళు పోయినాయి కొంతకాలం అని చెప్తే అంతా ఒట్టిది అంటుండే పక్క నుండి ఎవడు గారడోడు అంతా ఒట్టిదేసరికే అది నిజం కదా. పరిశుద్ధాత్మకు రోషం వచ్చింది, ఈయన నింపేశాడు. సౌలనే పౌలు పరిశుద్ధుడు ఎన్నుకున్నవాడే అనే మాట ఏంటి తెలుసా? సమస్త కపటతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సైతాను కొడక, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిరిగిన మార్గం చెడగొట్ట మానవా, ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, కొంతకాలం గుడ్డివాడైపో అన్నాడు. వెంటనే వాడు చూస్తుడు గుడ్డివాడైపోయి. కొంతకాలం అంటే నేను చెప్పింది కరెక్ట్ అనడానికి దేవుడు సాక్షి ఇచ్చాడు, పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. అడ్డగిస్తే పరిశుద్ధాత్ముడు చూసుకుంటాడు, అడ్డగిస్తే పరిశుద్ధాత్ముడు చూసుకుంటాడు. కాబట్టి పిలిచేది పరిశుద్ధాత్ముడు, నీకు పని ఇచ్చేది పరిశుద్ధాత్ముడు, నేను ప్రత్యేకించుకునేది పరిశుద్ధాత్ముడు, నేను పంపేది పరిశుద్ధాత్ముడు, నీ పంపే పనిలో ఉండి పని జరిగించేది పరిశుద్ధాత్ముడు, ఎవడైనా అడ్డం వస్తే తొలగించేది కూడా పరిశుద్ధాత్ముడే. దేనికి స్తోత్రం. భూమి మీద సేవకులతో ఉండే సేవకు ద్వారాలు తెరిచేది ఆయన, కుప్రకు ద్వారాలు తెరిచింది ఆయన, పంపూలికి ద్వారాలు తెరిచింది ఆయన, పాప అనే గ్రామానికి ద్వారం తెరిచింది ఆయన, ఆ గ్రామ అధిపతి రక్షణ పొందటానికి గ్రామం తెరిచింది ఆయన. ఆయన తెరిచిన ద్వారానికి అడ్డుపడుతున్నాడు గారడోడు, అడ్డు తొలగించుకున్నాడు పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు. కాబట్టి భూమి మీద పరిశుద్ధాత్ముడు ఒక దూత వలె పనిచేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఒక దూత వలె పనిచేస్తున్నాడు. దేనికి స్తోత్రం. ప్రభువు దూత 8వ అధ్యాయం చూడండి, ఫిలిప్పీ పత్రికలో 26వ వచనం. ప్రభువు దూత, ఏ దూత? పాత నిబంధన అయితే యెహోవా దూత ఆరబడింది, ప్రభు పెద్ద అక్షరాలు ఇచ్చాడు. ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు, అరణ్య మార్గం కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాడు. ఫిలిప్పుతో మాట్లాడింది ఎవరు ఇక్కడ? బైబిల్ చెప్పేది ఏంటి? ప్రభు దూత. నెక్స్ట్ 29వ వచనం. అరణ్యానికి పోయి గాజాకు పోయి అరణ్య మార్గం కలుసుకున్న తర్వాత అక్కడ రథం మీద కూర్చొని మంత్రి యెషయా గ్రంథం చదువుతున్నాడు. అప్పుడు 29వ వచనం. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో ఎవరు మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్మ. 26వ వచనంలో ప్రభుదూత. అంటే మొదట ప్రభుదూత ఫిలిప్పుతో మాట్లాడినట్టుంది, రెండవది పరిశుద్ధాత్మ ఫిలిప్పుతో మాట్లాడినట్లుంది, మూడవది 39వ వచనం. అతనికి బాప్తీసం ఇచ్చిన తర్వాత, మంత్రికి బాప్తీసం ఇచ్చిన తర్వాత వారు విడిపోయారు, నీడలోంచి విడలి వచ్చాడు ఫిలిప్పు. ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. ఫిలిప్పును శరబుతో కొనిపోయింది ఎవరు? పరిశుద్ధాత్మ. రథాన్ని కలుసుకోమని చెప్పింది ఎవరు? పరిశుద్ధాత్మ. గాజాకు పోయి అరణ్య మార్గాన్ని కలుసుకోమని మొదట చెప్పింది ఎవరు? ప్రభుదూత అంటారు. ఆ ప్రభుదూత ఎవరు? పరిశుద్ధాత్మ. దేనికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మ ఒక దూత వలె ఆయన పరిచయం చేస్తాడు భూమి మీద. దేనికి స్తోత్రం. ఆయన సేవకు పిలుస్తాడు, ప్రత్యేకపరుచుకుంటాడు, పంపుతాడు, వారి ద్వారా పని ఆయనే జరిగిస్తాడు. కాబట్టి భూమి మీద పరిచయం చేస్తున్న వ్యక్తి ఎవరు? పనిచేస్తున్న వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్మ. ఆ వ్యక్తితో సరైన సహవాసం ఉంటేనే నీ కుటుంబాన్ని చక్కగా నిర్వహించుకోగలవు. ఆ వ్యక్తితో నీ సహవాసం మంచిగా ఉంటేనే నీ పరిచర్య మంచిగా చేయగలవు. దేవుని సేవకుడు సేవ చక్కగా చేయాలి అంటే ఆయనతో సహవాసం చక్కగా ఉండాలి. సంఘ పెద్దలు తమ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించాలి, ప్రయోజనకరంగా ఉండాలి అని అంటే ఆయనతో సహవాసం సరిగా ఉండాలి. వాక్యోపదేశకులు కానీ సువార్త పనిచేసేవారు కానీ సంఘాలు నిర్వహించే కాపర్లు కానీ అందరికి కూడా పరిశుద్ధాత్మ సహవాసం సరిగ్గా ఉంటే నీ పనిని సరిగా నెరవేర్చగలవు. ఆటంకంగా ఏముండదు. నీ సహవాసం పరిశుద్ధాత్మ సరిగా లేకపోతే అసలు నిన్ను పిలువాడు, నీకు పని ఇవ్వడు. ఎవరైనా దేవుడు పిలిచాడు అంటే నీకు ఖచ్చితంగా పని ఉంటుంది. దేవుడు పిలిచాడు అని చెప్పి చేయడానికి పని లేదనుకో, దేవుడు నిన్ను పిలవలేదు అర్థం. దేవుడు నిన్ను పిలవలేదని. దేవుడు పరిశుద్ధాన్ని నిన్ను పిలిచాడా, పరిశుద్ధాడు పని ఇస్తాడు, నీకు ప్రదేశం ఇస్తాడు,
ఒక ప్రాంతం ఇస్తాడు. ఆసియాకు పంపించింది పరిశుద్ధాత్మ. అదే పరిశుద్ధాత్మ పౌలు బర్నబా తిరిగి వచ్చి ఇదే అంత్యకాయలు ఉన్నప్పుడు రెండో ప్రయాణం చేసేటప్పుడు ఏం చేశాడు తెలుసా? పౌలు శీలను ఏర్పరచుకొని పోయేటప్పుడు మీరు తిరిగి మొదటి ప్రయాణంలో ఏ ప్రాంతాలకు పోయారో అదే ప్రాంతాలకు పోదాం అనుకున్నప్పుడు పరిశుద్ధాత్మ ఆటంకపరిచినందున యేసు ఆత్మ వారు వెళ్ళనీయలేదు అంటాడు. మొదటి ప్రయాణంలో పంపించేది ఎవరు? పరిశుద్ధాత్మ. రెండో ప్రయాణంలో అదే ఆసియాకు పోతా టర్కీ ప్రదేశాలకు వెళ్తా అంటే అడ్డగించింది ఎవరు? అదే పరిశుద్ధాత్మ. ఏం చేయాలి అర్థం కాదు. రాత్రుల పౌలుకు దర్శనం వచ్చింది. దర్శనం ఎవరు ఇచ్చారు? పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. ఆ దర్శనం ఎవరు కనబడుతున్నారు? ఒక జైలు కనబడుతుంది. జైల్లో బందీలు కనబడుతున్నారు. వాళ్ళలో ఒకడు లేచి నిలబడి మాట్లాడుతున్నాడు. వాడు మాసిదోనియా దేశస్తుడు. మాసిదోనియా ఎక్కడుంది? ఐరోపాలో ఉంది. మాసిదోనియా దేశస్తుడు దర్శనంలో పౌలుతో మాట్లాడుతున్నాడు. సౌరులారా మాకు వచ్చి సహాయం చేయడని. వాడు పౌలుకి దాని అర్థం దర్శక భావం తెలిసిపోయింది. ప్రభువు మాకు మాసిదోనియాలో సేవ చేయడానికి మార్గం తెరిచాడు, ద్వారం తెరిచాడని చెప్పి ఆసియా కాదు ఐరోపా పోదాం అని పౌలు శీలలతో పాటు తిమోతిని ఏర్పరచుకొని అక్కడికి పోవటం జరిగింది. అప్పుడు లూకా కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. పౌలు వెంట పోయేది లూకా. ఈ అపోస్తల కార్యం లూకా సువార్త రాసిన లూకా కూడా అక్కడికి వెళ్ళారు వాళ్ళు. దేనికి స్తోత్రం. చూడండి ఎక్కడికి వెళ్ళారు? మాసిదోనియా దేశానికి ముఖ్య పట్టణమైన ఫిలిప్పీకి వెళ్ళారు. ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళి వారు లూదియా కుటుంబాన్ని ప్రభువులు నడిపించారు. చివరిగా చెరసాల కుటుంబాన్ని నడిపించారు. ఈ రెండింటికి మధ్యలో జైల్లో ఉన్న వారిని ప్రభువులు నడిపించారు. గొప్ప సంఘమైంది. ఒక పత్రిక ఫిలిప్పీలు రాసిన పత్రిక కూడా రాయబడింది. క్రీస్తునందున్న అధ్యక్షులకు, పరిచారకులకు, పరిశుద్ధులకు శుభమని చెప్పు రాయనది పౌలు. ఒక సంఘం అయిపోయింది. దేవుడు పరిశుద్ధాత్ముడు పని పెట్టాడు ఐరోపాలో. రెండవ ప్రయాణం కాబట్టి ప్రభువే పౌలుకి ఎట్లా పరిశుద్ధాత్ముడు పని కొరకు పిలిచాడో, ప్రత్యేకపరుచుకున్నాడు, పని కల్పించి పంపిస్తున్నాడు. పేతురుది అంతే. పేతురుది అంతేనా? ఫిలిప్పుది అంతే. ఫిలిప్పుది అంతేనా? యోహానుది అంతే. యోహానుది అంతేనా? అగబుది అంతే. అగబుది అంతేనా? ఎవరిదైనా అంతే. దేవుని చేత పిలువబడ్డ సేవకులు, సేవకురాలు అందరికి కూడా పరిశుద్ధాత్మ చేత పిలుస్తాడు. పరిశుద్ధాత్మ చేతనే పనిని కల్పిస్తాడు. పరిశుద్ధాత్ముడే వారి ద్వారా పని జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. భూమి మీద పనిచేస్తున్న వ్యక్తి ఎవరయ్యా అంటే పరిచర్యపరంగా పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. కోత యజమానిని పనివారిని పంపమని వేడుకొనిడి అన్నాడు. ఇప్పుడు పనివారిని ఎవరు పంపాలా చెప్పండి? ఇక పనివారిని ఎవరు పంపాలా? నోట్లోంచి రాదనుకు మాట. పనివారిని ఎవరు పంపాలా? పరిశుద్ధాత్ముడు పంపాలా. హల్లెలూయా. మంచిది. పేతురుతో కొర్నేలుతో మాట్లాడిన ప్రభుదూతే పరిశుద్ధాత్మ. ఆయనే పేతురుతో మాట్లాడుతున్నాడు. ఈ దర్శన భావం ఏంటని ఆలోచిస్తుండగా ఆత్మ పేతురుతో ముగ్గురు మనుషుల యొద్దకు వచ్చారు. వారు నేనే పంపాను అంటాడు. ఆ మాట కూడా చూడండి, మీకు క్లియర్ అయిపోద్ది. 10వ అధ్యాయం అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం మొదటి నుంచి. ఇటలీ పటాలనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలును భక్తిపరుడు ఒకడు కైసరిలో ఉండేరు. ఈ కైసరి గురించి రాత్రి చెప్పా. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తుల వాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎద్దుకు వచ్చి, ఎవరు వచ్చారు? దేవుని దూత వచ్చాడు. ప్రార్థన చేయుచున్న కొర్నేలికి కైసరిలో ప్రార్థన సమయంలో పరలోకుడు దూత వచ్చి కొర్నేలి అని పిలుస్తున్నాడు అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా, దేవదూతలు ఎప్పుడు ఎవరు ప్రభు అనరు, గుర్తుపెట్టుకోండి. ప్రభువా ఏమని అడిగాను. దేవదూతను పట్టుకొని, దేవుని దూతను పట్టుకొని కొర్నేలు ఏమంటున్నాడు? దర్శనంలో ప్రభువా అంటున్నాడు. అందుకు ఆ దూత దర్శనంలో చెప్తున్నాడు, ఈ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పే యొక్క మనుషులను పంపి, ఎవరు చెప్తున్నారు? ప్రభుదూత.
ఎవరిని పంపమంటున్నాడు? మనుషులను పంపు. ఎక్కడికి పంపాలా? యొప్పేకి. పేతురుడు మారు పేరు గల సీమోను పిలిపించు. ఎవరు పిలిపించాలో, ఆయన ఎక్కడ ఉన్నాడో వారు పిలిపించడానికి మనుషులను పంపమని ఇవన్నీ ఈ ప్రభుదూత కొర్నేలికి చెప్తున్నాడు. అతడు సముద్రపు దగ్గరున్న సీమోను ఒక చర్మకారుని ఇంటి అడ్రస్, ఆయన ఏ ఇంట్లో ఉన్నాడో ఆ ఇంటి యజమాని అడ్రస్ కూడా ఇస్తున్నాడు. సీమోను ఒక చర్మకారుని ఇంటి దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతడు మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పని వారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండే వారిలో భక్తిపడు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారికి యొప్పేకు పంపాను. అది కైసరులో జరుగుతున్నది. యొప్పేలో ఏం జరుగుతున్నది? యొప్పేలో పేతురు ఆకలి కొన్నాడు, మేద్ద మీద ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చేసే ప్రార్థన ఆత్మల కొరకు. మనుషుల పట్టే జాలరన్నవు ఏరి మనుషులేరి అంటే మంచి ఆకలి మీద ఉన్నాడు. మంచి ఆకలి మీద ఉంటే ధర్మశాస్త్రం ఏ తినొద్దన్నాడో ఆ తినకూడని దర్శనమిచ్చే దేవుడు ఇక తిను అన్నాడు. అదేంది ప్రభు అపవిత్రమైన తినమంటావు? యూదుడనైన నేను ధర్మశాస్త్ర ప్రకారం జీవించే వ్యక్తిని నా నోట ఎన్నడూ అపవిత్రమైంది నిషిద్ధమైంది పడలేదే అంటే ముమ్మారు తిను, ఏం కాదు, దేవుడు పవిత్రం చేసే వాటిని నిషిద్ధంగా ఎంచొద్దు. తిను అంటే నేను తినను ప్రభువా, నువ్వేమని అనుకో. ఇలాంటి ముండోలే నాకు కావాలని చెప్పి దేవుడు మౌనంగా ఉంటే ఈ దర్శనం అయిపోయిన తర్వాత ఈ దర్శనం ఏమి అయి ఉంటుంది అని ఆలోచిస్తున్నాడు. చూడండి 17వ వచనం. పేతురు తన కలిగిన దర్శనం ఏమై ఉండును అని తనలో తాను ఎటుతోచక ఉండగా కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిటి నిలిచి ఇంటి వారిని పిలిచి పేతురుడు మారుపేరు సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. 19వ వచనం చూడండి. పేతురు ఆ దర్శనం గురించి యోచించుచుండగా, ఏ దర్శనం? 4 పాత్రలతో పట్టే చెంగు వంటిది, అనిషిద్ధమైన వాడు తినమని చెప్పబడిన అస్వరంకి సంబంధించిన దర్శనం. ఆ దర్శనం గురించి పేతురు ఆలోచించుండగా ఆత్మ అంటే పరిశుద్ధ ఆత్మ, ఇదిగో 3 మనుషులు నేను వెతుకుచున్నారు. అది కరెక్టే. ఆయన కొర్నేలు పంపించాడు కదా, తన దగ్గర ఎప్పుడు ఉండే 2 మనుషులు, తన పట్టించుకునే మనుషుల్లో ఒకడు ఇంటోడు లాగా ఉంటాడు ఒక వ్యక్తిని 3 పంపించాడు. 3 మనుషులను వెతుకుచున్నారు. నిజమే, పరిశుద్ధాత్మ చెప్తున్నాడు పేతురుతో, నువ్వు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళము, నేను వారిని పంపి ఉన్నాను. ఎవరు పంపిరట? పరిశుద్ధాత్ముడు. 3 మనుషులు పంపించి పిలిపించుకొని చెప్పింది ఎవరు? కొర్నేలికి ప్రభుదూత. దేవుని దూత నువ్వు మనుషులను పంపించి పేతురని మారు పేరు గల సీమోని పిలిపించుకో, నీవు నీ ఇంటి వారు ఏ మాటల వల్ల రక్షణ పొందురో అతడు ఆ మాటలు నీకు తెలియజేయను, బోధించు. అంటే దేవుని దూత చెప్పినట్టుగానే 3 మనుషులు పంపించాడు. ఈ లోపల పేతురు దర్శనం వచ్చి దర్శనం భావం ఏంటా అని ఆలోచిస్తుండగా పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, ఇదిగో 3 మనుషులు నేను వెతుకుచున్నారు, సందేహించకుండా వారి వెంట వెళ్ళము, నేను వారిని పంపి ఉన్నాను. ఆ ప్రభుదూతే ఈ పరిశుద్ధాత్మ. దేనికి స్తోత్రం, దేని మయకులుగాక. కాబట్టి భూమి మీద జీవించే విశ్వాసుల వారు, సంఘమైన వారు చాలా ప్రాముఖ్యంగా గమనించండి. దేవుని సేవకులు, దేవుని సంఘం. దేవుని సంఘం అంటే ఎవరో కాదు, నువ్వే విశ్వాసే, నీవే దేవుని సంఘం. అందరు కలిసి దేవుని సంఘం. వ్యక్తిగతంగా నువ్వు కూడా దేవుని సంఘం. వ్యక్తిగతంగా దేవుని ఆత్మలో పాలుపడవై నీవు దేవుని ఆలయంగా చేయబడ్డావు. విశ్వాసం మనం అందరం కూడా దేవుని ఆత్మను కలిగిన వారమై ఉండి మనం జీవంగల దేవుని ఆలయమై ఉన్నాం. సంఘానికి చెప్తూ పౌలు ఏమన్నాడు? మీరు జీవంగల దేవుని ఆలయమైనారు. సంఘం అంతటి కలిపి చెప్తున్నారు, మీరు జీవంగల దేవుని ఆలయమై ఉన్నారు. వ్యక్తిగతంగా ఏమొస్తుంది? మీ దేహము దేవుని వల్ల మీకు కనుగరించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం అంతా మీ దగ్గర మీ అన్నాడు. కానీ వ్యక్తిగతంగా మీ దేహం దేవుని వల్ల మీకు కనుగరించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం అన్నదని మీరు ఎరగరా? దేవునికి స్తోత్రం, దేవుని కలుగాక. సంఘం దేవుని నివాస స్థలం, దేవుని ఆలయం. విశ్వాసం దేవుని ఆలయం. విశ్వాసంలో పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు దేవుని సంఘం కాదు. విశ్వాసంలో పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు దేవుని ఆలయం కాదు, జీవనంలో దేవుని ఆలయము కాదు. దేవుడు నీలో ఉండేది పరిశుద్ధాత్మగా. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు చూద్దాం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు చూద్దాం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు.
మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు. మనం ఏమై ఉన్నాం చెప్పండి? నేను దేవుని ఆలయమై ఉన్నాను. మనము దేవుని ఆలయమై ఉన్నాం. ప్రక్కవార్త చెప్పు, మనము దేవుని ఆలయమై ఉన్నాం. ప్రక్కవార్త చెప్పు, మనం దేవుని ఆలయమై ఉన్నాం. మనం దేవుని ఆలయమై ఉన్నాం. చూడండి, మీరు దేవుని ఆలయమై ఉన్నారని. సంఘం ఏంటంట? దేవుని ఆలయం. సంఘం ఆలయం. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? మీరు తెలుసుకోవాల్సింది ఏంటి? మీరు తెలుసుకోవాల్సింది ఏంటి? మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు. అంటే దేవుని ఆత్మ మీలో నివసిస్తే మీరేమవుతారు? దేవుని ఆత్మ మీలో నివసించకపోతే మీరు దేవుని ఆలయం పడతారా? లేదు. ఒక మనుష్యుడు దేవుని ఆలయం అనబడటానికి కారణం ఏంటంటే దేవుని ఆత్మ వారిలో నివసించుచున్నందున అతడు దేవుని ఆలయం. దేవుని ఆత్మ నీలో నివసించటం లేదనుకో, నువ్వు దేవుని ఆలయం ఎట్లయింది? కాదు. పరలోకపు దేవుడు భూమి మీద యేసుప్రభువుల విశ్వాసం ఉంచిన వారిలో పరిశుద్ధాత్మగా ఉంటాడు. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు దేవుడే కనుక నువ్వు ఆలయం, దేవుని ఆలయం. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు పరలోకం నుండి యేసు ప్రభువు నామములో పరిశుద్ధాత్మ పంపబడ్డాడు. పెంతెకోస్తు పండుగ దిన పరిశుద్ధాత్మ నిండుకున్నారు. దేవునికి స్తోత్రం. వారు దేవుని ఆలయం అయిపోయారు. పేతురు దేహంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మరియ దేహంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. యేసుప్రభు తమ్ములు చెల్లెల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. యాకోబు ఆంధ్రలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. యోహాన్లో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నతనయేలులో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. 120 మంది ఇంచుమించు అక్కడ మేడగదిలో కూడుకున్న వారందరూ కూడా పరిశుద్ధాత్మ వారిపై రాగా పరిశుద్ధాత్మ నిండుకున్నారు. పరిశుద్ధ నిండుకున్న వారే వారి వాక్శక్తి వారి కలగ్గా పరిశుద్ధాత్మ వల్ల వారి భాషలు మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు పరలోకం నుండి వచ్చాడు. దేవుని కుమారుడు తండ్రి విజ్ఞాపన చేయగా వాగ్దానము చేసిన దీనిని చూచుచు వినుచున్నవి దీనిని మీపై కుమ్మరించాడు, మాపై కుమ్మరించాడు కనుక కుమ్మరింపబడ్డ పరిశుద్ధాత్మ నింపబడి మేము భాషలు మాట్లాడాం, మనుషుల భాషలు మాట్లాడాం, ఇటలీ వారి భాషలు మాట్లాడాం, గ్రీకు వారి భాషలు మాట్లాడాం, రోమా వారి భాషలు మాట్లాడాం. రోమా అంటే ఇటలీ అంటే ఒకటి లేండి. దేవునికి స్తోత్రం. లాటిన్ భాష మంచి. దేవునికి స్తోత్రం. ఐగుప్తు వారి భాషలు మాట్లాడినాం, లిబియా వారి భాషలు మాట్లాడినాం, ఇథియోపియా వారి భాషలు మాట్లాడినాం, మాదియా పారసీకుల భాషలు మాట్లాడినాం, బబులోను వారి భాషలు మాట్లాడినాం, ప్రపంచ దేశ మనుషుల భాషలు మేము మాట్లాడినాం. ఆ దేశాలు వచ్చిన మీరందరూ కూడా ఆశ్చర్యపోయి ఏంటిదో అనుకుని చివరికి కొంతమంది మేము మద్యం సేవించమని చెప్తున్నారు. కాదు కాదు, ఇది మద్యం కాదు, పరిశుద్ధాత్మ దేవుడే ఆత్మగా మాలో వచ్చి నివసించడం ప్రారంభించాడు. మేము దేవుని ఆలయం, పరిశుద్ధాత్మ మాలో నివసించడం మాకు తెలిసిపోయింది. ఇప్పుడు మీరే తెలుసుకోవాలా, ఇది మద్యం కాదు, పరిశుద్ధాత్మ. హల్లెలూయా. దేనికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, గమనించండి. యేసు చనిపోయి లేచి పరలోకానికి ఎక్కిపోయిన తర్వాత శిష్యులు మొదట చేసిన ప్రార్థన దేని కొరకు చెప్పండమ్మా? పరిశుద్ధాత్మ కొరకు. ఎందుకు కారు కొరకు ప్రయాణం చేసుకోవచ్చుగా, గలిలయకి యెరూషలేముకి మంచి జర్నీ చేయొచ్చు. ఊరికే నడుచుకుంటూ పోడేది. లేకపోతే ఆ గల్లే సముద్రమో దానికి దాని నుండి పెద్దగా ఏది ప్రవహిస్తుంది, జోర్దాన్ రివర్. దాంట్లో నీళ్లు దీంట్లోకి వస్తాయి. ఈ యోర్దాన్ రివరే పెద్దగా అయిపోతే దాంట్లో బోట్లు తిప్పితే గరేలో సముద్రంలో బోట్ ఎక్కి యోర్దాన్ నదిలోంచి ప్రయాణం చేస్తే ఎప్పుడు పండుగలకు ఈజీగా వస్తాం కదా. గలిలయ దాటి, సమరయ దాటి, యూదయ దాటి యెరూషలేముకి వాటికి పండుగలకు ప్రతి పండుగకు రావాలంటే మాకు కష్టమవుతుంది. కాటి ప్రభువా నీళ్లు ప్రవహించే పెద్ద నదిగా యోర్దాన్ చేసి మాకు బోట్లు అరేంజ్ చేయి పండుగకు వచ్చేటట్టు అడగచ్చు. మనమైతే కార్లు అడుగుతాం, బిల్డింగ్లు అడుగుతాం, అన్నీ అడుగుతాం. యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన విశ్వాసం వచ్చి వెంబడి శిష్యులు మొదట అడిగింది పరలోక సంబంధమైన దానిని, మొదట అడిగింది ఆత్మ సంబంధమైన దానిని. హల్లెలూయా. చూడండి, ఈ లోకపు జనులు ఒకవేళ వారి దేవుడనే పేరుతో ఎవరైనా నమ్మితే, నా జుట్టిస్తా, ఈ సంవత్సరం నా కూతురు పెళ్ళి అయితే,
నా నిలువుడిది ఎప్పుడు చేసేస్తా, నా కొడుకు ఉద్యోగం వస్తే ఆయన మొక్కు పనులు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. చేసి నా కుమార్తె అమెరికా సంబంధం కావాలి, నా కుమారుడికి ఉద్యోగం అమెరికాలో రావాలి. ఒక ఆయన రాత్రి ప్రార్థన చేసి అడుగుతున్నాడు, ఏమని, మా కొడుకు ఆస్ట్రేలియాకు అమెరికా పంపుదాం అనుకుంటున్నా, కొద్దిగా ప్రార్థన చేయండి పాస్టర్ అన్నారు. ఇక్కడైనా కాదులేండి, ఆస్ట్రేలియా కన్నా అమెరికా కన్నా పంపుదాం అనుకుంటున్నా, మాస్టర్స్ చదివించడానికి అంటే మంచిదన్నా. మంచిది, అవి తప్పేం కాదు. కానీ ఏంటంటే విశ్వాసుల వారు గ్రహించాల్సింది ఈ లోకపు జనులు గ్రహించండి. ఈ లోకపు జనులకు కూడా ఆత్మ శరీరం ఉంది, కానీ ఆత్మ ఉందనే స్పృహ వాళ్ళకి లేదు. ఆత్మయే నిజమైన వ్యక్తిని వారు తెలియదు. క్రైస్తవ సంఘాలకే సేవకులకే ఆత్మలమే నిజమైన వ్యక్తుల సంగతి చాలామందికి ఎక్కువ భాగం తెలియదు. అలాంటప్పుడు అన్యజనుల వారు దేవుని ఎరగని లోకపు జనులకు ఏం తెలుసు, వాటికి పేరు యేసు పెట్టాడు. ఈ లోకపు జనులు అంటే ఈ లోక సంబంధంగా ఆలోచిస్తారు కనుక వారు అనుకునే, మేము అనుకునే వ్యక్తుల వారు తెలిసింది ఏంటంటే వారి శరీరాలే వాళ్ళు. ఈ శరీరానికి ఏమి తినిపించుదామా, ఏమి తాగిస్తామా, ఏమి ధరింపజేద్దామా, నివసించడానికి ఏమి కట్టుకుందామా, తిరగటానికి ఏమి సంపాదించుకుందామా. వారానికి ఒక కొత్త బండి ఉంటుంది బయట, ఆరాధనపై బయటికి పోగానే నిలబడి ఉంటావు. కానీ ఏంటంటే బండి కొనుక్కున్నా ప్రార్థన చేయండి. వారాన్ని తప్పితే నెలకో కొత్త బండి ఉంటుంది, కారు అని ఉంటుంది, మోటార్ బైక్. ఆ మోటార్ బైక్ కూడా ఎట్టుంటుందో తెలుసా, రాక్షసున్నట్టుంటుంది. ఇప్పుడు బండ్లన్నీ మోటార్ బైక్లన్నీ అట్లా ఉంటున్నాయి. ఇంత పెద్ద ట్యాంకు, రాక్షసులకు ఉన్నట్టుగా, తల కడుపు ఉన్నట్టుగా ఎంత పెద్ద ట్యాంకు. దాని కళ్ళు చూస్తే దెయ్య కళ్ళలాగా ఉంటాయి. ఏది, దాని పక్కకు ఉండే లైట్స్. బండ్లు అట్లా తయారవుతున్నాయి. కొన్ని బ్రాండ్ బండ్లు, కార్లు కూడా వస్తున్నాయి. ఆ కార్లు లైట్లు ఒకలాగా ఉంటాయి, బ్యాక్ సైడ్ ఒక తీరు ఉంటుంది, ఆ టాప్ ఒక తీరు ఉంటుంది, గజిబిజి ఉంటుంది. అవి చూస్తే ఎట్లుంటుంది తెలుసా, ఈ తాబేళ్ళ కప్పల్లాగా తాబేళ్ళలాగా కారు తయారవుతున్నాయి ఏంటి అని అనిపిస్తుంది. అది తెలుస్తుంది. పూర్వము అంబాసిడర్ కార్ అన్నా, ఫియట్ కార్ అన్నా ఎంత డిగ్నిఫైడ్గా ఉంటే, కార్ అంటే కార్ లాగా ఉంటుంది. ఇప్పటికీ వోల్స్ వ్యాగన్ కానీ అట్లాంటి బండ్లు ఉంటాయి. చాలా ఎంత బాగుంటుంది, రోడ్ పోతా ఉంటే అట్లా కింగ్ పోయినట్టు ఉంటుంది బండి. అట్లుండాలి, చూడంగానే డిగ్నిఫైడ్గా ఉండాలి బండి. లోపల కంఫర్టబుల్గా ఉండాలా, బయట చూడటానికి అఫీషియల్గా కనపడాలి. ఎట్లుండాలి, ఇప్పుడు పాస్టర్ లైట్ కలర్ షర్ట్ వేస్తే బాగా డిగ్నిఫైడ్గా ఉంటుంది. దీనికి పూలు చెక్కులు గిక్కులు, ఇటు చెక్కులు ఇటు పూలు వేసుకొని వస్తే పాస్టర్ ప్రసంగం ఓడినాడు, పాస్టర్ షర్ట్ వేసి వస్తారు అనుకుంటారా. అరే పాస్టర్ వచ్చిన కొత్తలో అప్పుడు చిన్నోడు కాబట్టి బట్టలు అట్లా వేసాడు, చల్తా అప్పుడు నడిచింది. ఇప్పుడు ఆయన వయసు పెరిగి పెద్దోడు అవుతూ ఉంటే ఆయన కళ్ళ ముందు బచ్చగాళ్ళు ఆయనతోటే పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, పిల్లలుగా అంటున్నారు. ఆయన ఇంకా ఇట్లాంటి బట్టలు వేయాలన్నా, లైట్ కలర్ షర్ట్ వేయవచ్చు కదా, ఫార్మల్స్ వేయచ్చు కదా, ఇంకా క్యాజువల్స్ వేసుకొని షూలు వేసుకొని వాక్ అని చెప్పి పోరగాడిలాగా చేయడం ఏది, ఇదంతా ఏంది ఇది అని అంటారు కదా. దేనికి స్తోత్రం. అది ఒకడనేది కాదు, ముందు మనకే తెలుస్తుంది ఏం చేస్తుంది. దేనికి స్తోత్రం. స్త్రీలు కూడా అంతేగా, చిన్న వయసులో నింపేస్తారు, ఈ ఖాళీ లేకుండా నింపేస్తారు. ఏజ్ పెరిగే కొద్దీ ఒక్కొక్కటి మాయమవుతుంది. ఆత్మార్భం పెరుగుతూ ఉంటుంది, ఊడిపోతూ ఉంటాయి. ఏజ్ పెరుగుతూ ఉంటుంది, ఊడిపోతూ ఉంటుంది. పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత పెద్దగా అవుతూ ఉంటే పోతూ ఉంటాయి. ఏమ్మా ఇదివరకు మస్తుకు పెట్టేదాన్ని, ఇప్పుడు ఎందుకు పెడతలేవని, ఏమక్క ఎందుకు పెడతలేవని అడిగిరక్క పక్కన. పిల్లలు పెద్దోళ్ళు అవుతారు, చెల్లె ఇంకేం పెడతాం మనం, ముసలి అయిపోయారు వాటర్ ఏమంటారు. పిల్లలు పెద్దోళ్ళు అయిపోతారు, ఇంకా వాళ్ళతో మనం పోటీ పడతామా, వయసు అయిపోయింది అనేది చేస్తారు. దేవునికి స్తోత్రం. చూడండి ఎందుకు చెప్పిన ఈ మాటలు, ఎందుకు చెప్పినా చెప్తారా. ఆదిమ సంఘములాగా 21st సెంచరీ ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. అన్ని తరాలలో, అన్ని దశాబ్దాల్లో, అన్ని శతాబ్దాల్లో సంఘం కూడా అట్లా ఉండాలని కోరుకున్నాడు. కానీ ఖచ్చితం అనేది మాత్రం 21st సెంచరీ.
మొట్టమొదటి శతాబ్దమందలి సంఘం సేవకులు ఏ ఆత్మానుభవం కలిగి ఉన్నారో వారి గురించి బైబిల్లో రాయబడింది. అన్ని తలాల వారికి ఒక సందేశంగా మాదిరిగా ఉన్నట్టుగా రాయబడింది. కాబట్టి సంఘాన్ని గురించి, సంఘములను పరిశుద్ధుల గురించి, సంఘముల పరిశీల ధర్మము గురించి, పరిచారకుల గురించి, పరిచకరాండకుల గురించి, సహకారుల గురించి, పాస్టర్ల గురించి, ప్రవక్తల గురించి, అపోస్తుల గురించి, కాపర్ల గురించి, ఉపదేశకుల గురించి, ఇవన్నీ కూడా నేర్చుకోవటానికి ఫస్ట్ సెంచరీ యొక్క అనుభవాల గురించి రాయబడ్డ గ్రంథమే తప్ప సెకండ్ సెంచరీలో అనుభవాలు గల సంఘం గురించి ఇక్కడ రాయబడలే. థర్డ్ సెంచరీ దీంట్లో లేవు, ఫోర్త్ సెంచరీ లేవు, 20th సెంచరీ ఓరల్ రాబర్ట్స్, బిలిగ్రాములు దీంట్లో లేరు. దేనికి స్తోత్రం. ఫస్ట్ సెంచరీ పౌలు కానీ, పేతురు కానీ, యోహాను కానీ, యాకోబు కానీ, స్టెఫెన్ కానీ, ఫిలిప్ కానీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో అయిపోయింది. యోహాన్తో క్లోజ్ అయిపోయింది, ప్రకటన గ్రంథంతో అయిపోయింది. ఫస్ట్ సెంచరీ సంఘం సేవకుల చరిత్ర ఈ క్రొత్త నిబంధన చరిత్ర కనబడుతుంది క్రీస్తుతో. ఇదేంటి, రాబోయే తరాలన్నింటికీ అన్ని దశాబ్దాల వారికి ఇది మాదిరి. కాబట్టి అది ఇలాంటి అనుభవం ఈ మధ్య తరాలలో వచ్చిందా? ఇటువంటి ఉన్నతమైన అనుభవం రాలే. అక్కడక్కడ కొంచెం కొంచెం కనబడుతూ ప్రతి తరంలో వచ్చింది, ప్రతి దశాబ్దంలో శతాబ్దంలో రావటం జరిగింది. కానీ బైబిల్ కాలంలో సంఘాలు పోలి అన్యజనుల సంఘాలు బాగున్నాయి, యూదులలోని సంఘాలు, యూదుల సంఘాలు కూడా బాగున్నాయి. రెండు బాగున్నాయి, మంచి ఉద్యోగంతో ఉన్నాయి. దేనికి స్తోత్రం. దేవుడు భూమి మీద బలంగా పనిచేయడం కూడా కనపడుతూ ఉంది. తక్కువ సమయంలో ఎక్కువ సేవ జరుగుతూ ఉంది. సూచకులు, అద్భుతాలు, మహత్కరాలు వెంటాడినట్టు కనబడుతూ ఉంది. మరి అది అంత గొప్ప ఉద్యమం చరిత్రలో 1905 వేల్స్ ఉద్యమం, 1905 అదే అజూసా స్ట్రీట్ ఉద్యమం, ఇట్లా చెప్పుకుంటారు కొన్ని. ఆ రెండు ఉద్యమాల గురించి మాట్లాడతారు. పెంతెకోస్తు దేవుడు ప్రభు దర్శించినట్టుగా దేవుడు 1905లో 1905లో ఆ విధంగా దేవుడు చేశాడు. వేల్స్లో, అజూసా స్ట్రీట్లో ఇట్లా చరిత్ర చెప్తారు. కానీ అనేకుల ఆత్మలు రక్షించబడి ఉద్యమం రావడం జరిగింది. మంచి దేవునికి స్తోత్రం. కానీ బైబిల్ లాంటి ఉద్యమం ప్రతి సంఘం బైబిల్లో ప్రత్యేకంగా ఉంది. ప్రతి సంఘం, ఆ తెస్సలోకైనా సరే, గలతీయుల సంఘాలైనా సరే, కొలసులో సంఘమైనా సరే, ఎఫెసులో సంఘమైనా సరే, వాళ్ళ బలహీనతలు కూడా రాసినప్పటికీ కూడా వారి పూర్వపు చరిత్ర, వారి ప్రభువుని అంగీకరించి ప్రస్తుత అనుభవాలతో కూడిన ఆత్మతో కూడా వారి చరిత్ర, అనుభవాలు అన్నీ రాయబడి ఉన్నాయి. అనుభవంలోనికి రేటు సంఘాలు ఉన్నాయా? లేవు. దేనికి స్తోత్రం. యేసు ప్రభు త్వరలో రాబోతున్నాడు అనడానికి నేను గ్రహించిన విషయాలు చాలా ఉన్నాయే. కాట్ల కొన్ని చెప్పుకోవడం జరుగుతూ ఉంది. మనిషి దేనికి స్తోత్రం. అందరూ ఆ విధంగా గ్రహిస్తున్నారా? అందరూ ఆ విధంగా బోధించబడుతున్నారా? అందరూ ఆ విధంగా తెలియజేయడం జరుగుతుందా? తెలుసుకోవడం జరుగుతుందా అంటే లేదు. ఒక రాష్ట్రంలో పార్లమెంట్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినాయి. ఆ రాష్ట్ర ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకోవటంలో వారికి జ్ఞానము లేదు అని జ్ఞానంగా అర్థం చేసుకోవచ్చు. సరే, క్రైస్తవ సేవకులు, సంఘానికి సేవకులు, సంఘాలు ఎట్లున్నాయి అంటే వాళ్ళు అట్లే ఉన్నారు. ప్రవచనానుసారంగా ఆలోచించే శక్తి సేవకులు కనబడటం లేదు. ప్రవచనానుసారంగా ఆలోచిస్తే మనం కడవరి దినాల్లో ఉన్నాం, అపాయకర దినాల్లో ఉన్నాం. యేసు ప్రభు రాబోతున్నాడు పరలోకం నుండి. ఆయన రాకడ మునుపు దినాల్లో మనం ఉంటున్నాం. ఆదిమ సంఘములో ఉన్న సేవకులు, విశ్వాసుల పరిశుద్ధులు ఏ విధంగా ఉన్నారు ఆ విధంగా ఉంటాయి. ప్రయత్నం చేయాలంటే యేసు ప్రభు చనిపోయి లేచి పరలోకానికి ఎక్కిపోయిన తర్వాత ఈ మేడగదిలో చేరిన 120 మందికి ఏం తెలుసు అంటే 3.5 సంవత్సరాలు యేసు ప్రభు బోధల మట్టుకే తెలుసు. ఏంటా బోధ? ఈ లోకపు జనులు ఏమి తిందమా, త్రాగదమా, ధరించుకుందామా అని విచారిస్తారు. అంటే శరీరానికి సంతోషపెట్టడానికి, పోషించుకోవడానికి, కాపాడటానికి వీటికి ఏం కావాలనో జీవిత దినాలు గడిపేస్తారు. కానీ మీరు అలా ఉండొద్దు. దేవుని పిల్లలు, పరలోక దేవుని ఎరిగిన వారు కనుక మొట్టమొదటి మీరు ఏం చేస్తారు సార్? ఇవి మీకు కావాలని తండ్రికి తెలుసు. మీరు చేయాల్సింది ఏం తెలుసా? మీకు కావాల్సిన దేహానికి కావాల్సినవన్నీ కూడా తండ్రి దేవుని మీకు ఇచ్చినట్లుగా మీరు చేయాల్సింది ఏంటంటే మొదట ఆయన రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనిపించు. ఆయన రాజ్యం ఆత్మ సంబంధమైనది. యేసుక్రీస్తు ప్రభు శరీరధార వచ్చే దినములలో ఆయన చెప్పింది తెలుసా? పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత యెషయా ప్రవక్త చెప్పిన ప్రకారం భుజం మీద రాజ్యభారముండును, దేవుని రాజ్య భారముండును. కనుక యోహాను చేత యోర్దానులో బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ శక్తి అభిషేకించబడిన తర్వాత ఆయన సువార్త పడి మొదలుపెట్టాడు. ఏంటది? రాజ్య సువార్త. దేవుని రాజ్యం సమీపించినది కాగా మారు మనసు పొంది సువార్త నమ్మండి అని ప్రకటించాడు.
దేవుని రాజ్యం సమీపించినది, దేవుని రాజ్యం సమీపించినది ప్రకటించాడు దేవుడు. యేసు ప్రభు శరదారు వచ్చే ప్రభు ఆయన దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి వచ్చాడా? అవును. దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడా? అవును. అంతకుముందు దేవుని రాజ్యం లేదా ఉంటే పరలోకంలో దేవుడి స్థలం, దేవుని రాజ్యమే స్థలం. పరలోకంలో ఉండే నివసించే వ్యక్తులు దేవుని రాజ్య సంబంధులే దేవుని రాజ్యంలో ఉన్నారు. భూమి మీద దేవుని రాజ్యం, భూమి మీద దేవుని రాజ్యం లేదా? ఉంది. ఎక్కడా? ఇజ్రాయేల్. భూమి నట్టడం నివసించే దేశమైన ఇజ్రాయేల్ దేశం, పౌలుతులు ప్రవహించే దేశమైన అబ్రహాం, ఇస్సాకుల, యాకోబుల సంతానం ఇది. వారు విస్తరించారు. 75 మందిగా అక్కడికి వెళ్ళి ఇస్కరేల వలె, నక్షత్రాల వలె విస్తరించిపోయారు ఐగుప్తు దేశంలో. మోషే ద్వారా దేవుడు యెహోవా ఐగుప్తు దాసుల నుంచి విడిపించాడు, ఎర్ర సముద్రం దాటించాడు, సీనాయి పర్వతానికి తీసుకొచ్చాడు. యెహోవా ధర్మశాస్త్రం వారికి ఇచ్చాడు. మోషే ద్వారా కట్టడల విధులు, నియమములు, నిబంధనలు ఇచ్చాడు. తర్వాత ఆరాధించడానికి ఆరాధన స్థలం, మందిరం, ప్రత్యక్ష గుడారం ఇచ్చాడు. యాజకులను ఇచ్చాడు సేవా ధర్మం జరగటానికి. వాళ్ళు నడిపించడానికి నాయకులైన ప్రవక్తలను ఇచ్చాడు, మోషే వంటి వారిని. ఆ విధంగా ఇజ్రాయెల్ విడిపించుకొని నడిపించుకొని కనాన్ తీసుకొచ్చాడు. కనాన్లో ఉన్న తర్వాత న్యాయపతుల కాలం అయిపోయిన తర్వాత ప్రవక్తల ద్వారా దేవుడు, న్యాయపతుల కాలంలో కానీ తర్వాత కానీ ప్రవక్తల ద్వారా నిర్వహించే దేవుడు. దేవుడే ప్రవక్తల ద్వారా నిర్వహించే దేవుడు. ప్రవక్తలు కాదు, రాజులు కావాలన్నారు. అన్యజనులకు రాజులు ఉన్నారు, ప్రవక్తలు కాదు. మాకెందుకు ప్రవక్తలు? రాజులు కావాలి. ఈ ప్రవక్తలు గొంగలు తప్ప, చేతుల కర్ర తప్ప ఏముండదు. ఆ రాజులు చూడు, కిరీటాలు ఉంటాయి, వస్త్రాలు ఉంటాయి, సింహాసనాలు ఉంటాయి, సేవకులు ఉంటారు, అందరు తల వస్తారు, భయపడతారు, రథాలు ఎక్కుతారు, గుర్రాలు ఎక్కుతారు. ఏది ప్రవక్తలు? గొంగలి ప్రవక్తలు. మోషే దగ్గర కర్రలు పట్టుకుంటారు, గొంగలు పట్టుకుంటారు, దుప్పటి వేసుకుంటారు. ఒకటి కిరీటం లేదు, ఒకటి రాజవస్త్రాలు లేవు, ఒక సింహాసనం లేదు, ఒక రాజ దర్బారు లేదు, సేవకులు లేరు, మంత్రులు లేరు, సైన్యాధిపతులు లేరు, సహస్రాధిపతులు లేరు. ప్రవక్తలతోటే మాకు రాజుగా. రాజుల కాలం వచ్చింది. రాజుల కాలం వచ్చిన తర్వాత యెహోవా రాజు అయి ఉన్నను కాదన్నారు. మాకు లోకం రాజులే కావాలన్నారు. లోకం అంటే రాజులు కావాలన్నారు. మంచి దేనికి స్తోత్రం. ఇజ్రాయెల్. ఈ ఇజ్రాయేలుతో దేవుడిని యెహోవా చెప్పిన మొట్టమొదటి మాట ఏంటి తెలుసా? సీనాయి పర్వతంలో విమోచించబడి ఇజ్రాయేల్ నుంచి మోషే ద్వారా చెప్పిన మాట, ఇదిగో ఐగుప్తు దాసుల నుంచి, ఆ ఇనుప కొర నుంచి మేము విడిపించా. భూమి మీద నాకు యాజక రూపం రాజ్యం మీరే. పస్కా గొర్రెపిల్ల రక్తం చేత విమోచించబడ్డా ఇజ్రాయేల్ జనాంగమా, భూమి మీద నాకు విమోచించబడ్డా ఈ జనమైన మీరు నాకు భూమి మీద యాజక రూపం రాజ్యం. అంటే భూమి యాజక అనే పదం ఎందుకు పెట్టాడు? నన్ను సేవించేవారు మీరే. రాజ్యం, భూమి మీద రాజ్యం ఇజ్రాయేలే. శరీర ప్రకారం ఇజ్రాయేలు, శరీర ప్రకారమైన దేవుని రాజ్యం భూమి మీద. ఐగుప్తు దాసగృహంలో నుంచి విడిపించే యెహోవాయే మరియ గర్భాన శిరధారి వచ్చి చనిపోయి లేచాడు. ఆయన చనిపోయి లేకపోతే దేవుని రాజ్యం గురించి ఎందుకు మాట్లాడాడు? ఆత్మ సంబంధమైన రాజ్యం. బాడీ తయారైంది కానీ ఆత్మ సంబంధమైన రాజ్యం కావాలి నాకు. ఈ క్షేత అక్షేత ధరించుకోదు, ఇక్కడ వరకు సరిపోద్ది భూమి మీద. కానీ పరలోకం రాజ్యం ప్రవేశించడానికి క్షేత అక్షేత స్వతంత్రించుకోదు. అక్షయమైన దేవుని రాజ్యం స్వతంత్రించుకోవాలంటే ఈ క్షయమైన శరీరాలు అక్షేతను ధరించుకుంటే అక్షయమైన దేవుని రాజ్యం ప్రవేశిస్తారు. భవిష్యత్ జ్ఞానం గల దేవుడు మొట్టమొదట ఆత్మలో దేవుని రాజ్య అనుభవాన్ని ప్రకటించాడు యేసుక్రీస్తు ప్రభు. దేవుని రాజ్యం సమీపించినది కాగా మారు మనసు పొంది సువార్త నమ్మడం చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు. ఏంటి దేవుని రాజ్యం? రోమీయుల రాష్ట్ర పత్రిక 14:17 అనుభవం. దేవుని రాజ్యం అనగా భోజనమును పానీయమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందం. పరిశుద్ధాత్మ యందలి ఆనందం పరిశుద్ధాత్మ లేకుండా ఎట్లా ఉంటుంది? యేసు చనిపోయి లేచి పరలోకానికి ఎక్కిపోయింది పరిశుద్ధాత్మను అనుగ్రహించుటకు. యేసు ప్రభువులో విశ్వాసం వచ్చిన వారు పరిశుద్ధాత్మ పొందటానికి ఎందుకు ప్రాముఖ్యత ఇచ్చారు? దేవుని రాజ్య అనుభవం. హల్లెలూయా, హల్లెలూయా. వారి మేడ గదిలోనికి పోయి పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించక మునుపు, యేసు ప్రభు పరలోకానికి వెళ్ళే మునుపు, వెళ్ళిపోయిన తర్వాత మేడ గది పోయారు. వెళ్ళక మునుపు చివరిగా అడిగిన మాటలు ఏంటి తెలుసా? ప్రభువా, ఈ కాలమందు ఇజ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా? ఇజ్రాయేలుకు రాజ్యం మరలా అనుగ్రహించదవా? రోమీయులు పరిపాలన చేస్తున్నారు మమ్మల్ని. వాళ్ళు నియమించిన వారే రాజులు, వారు నియమించిన వారే అధిపతులు, వారు నియమించిన వారే ప్రధాన యాజకులు, వారు నియమించిన వారే పన్నులు వాళ్ళకు చెల్లించాల్సి వస్తుంది. రోమీయులకు పన్నులు చెల్లించాల్సి వస్తుంది. మా దగ్గర దేవుని ప్రజల, మా దగ్గర పన్ను వసూలు చేసే పని కూడా దేవుని ప్రజలకే నియమించారు. దేవుని ప్రజల పన్ను వసూలు చేసి రోమీయులకు ఇస్తున్నారు.
మా సొంత దేశం మేము సొంతగా ప్రభుత్వం చేసుకోవడానికి ఇజ్రాయెల్కి రాజ్యం మరలా అనుగ్రహించదు అంటే కాలాలు సమయాలు ఉన్నాయి దానికి. అది తెలుసుకోవడం మీ పని కాదు. మీరు పరిశుద్ధాత్మ పొందండి. పరిశుద్ధ మీ మీదకి వచ్చినప్పుడు శక్తిని అవుతారు. యెరూషలేములో, యూదయలో, సమరయలో భూదిగంతల వరకు సాక్షులుగా ఉంటారు. నాకు సర్వలోకం కావాలా. నేను శరదారి వచ్చింది లోకాన్ని రక్షించడానికి. ఈ లోకరాజ్యం దేవుని రాజ్యం కావటానికి. ఇజ్రాయేలు రాజ్యంగా ఉండటం కాదు. ఈ లోకరాజ్యాలు దేవుని రాజ్యం కావటానికి. ఈ లోకరాజ్యాలు దేవుని రాజ్యం కావటానికి. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది? ప్రకటన గ్రంథం 11:15 చూడండి. ప్రకటన గ్రంథం 11:15. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే నాదు కోట కండయు నీవే. సాటి లేని దేవుడ నీవే నాదు కోట కండయు నీవే. పరమపురిలో దేవ నిరతో దూతగణము స్తుతులను సల్ప. పరమపురిలో దేవ నిరతం భోజనుందే దేవుడని శుద్ధుడా పచ్చుద్ధుడవనుచు. భోజనుందే దేవుడని రేజి పగలు నీ పద సేవే జీవదాయ చేయుట మేలు. సాటి లేని దేవుడని నాదు కోట కండయు నీవే. సాటి లేని దేవుడని నాదు కోట కండయు. చిగటమందే మానవులంతా పరమ కుమారి ప్రభుడవు నీవే. చిగటమందే మానవులంతా పరమ కుమారి ప్రభుడవు నీవే. సృష్టికర్తను మరచి జనులు సృష్టిని పూజించు. సృష్టికర్తను మరచి జనులు సృష్టిని పూజించుట తగును. రేగి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట. సాటి లేని దేవుడని నాదు కోట కండయు నీవే. సాటి లేని దేవుడని నాదు కోట కండయు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 11:15 చదవండి ఒకరు. ఆయన 13వ అధ్యాయం పోయాడు. నేను చెప్పింది 11వ అధ్యాయం. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకలు గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోకరాజ్యం మన ప్రభు రాజ్యమాయను. మరలా చదవండి లాస్ట్ పాట. ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగములు ఏలును. ఈ లోక రాజ్యం ఏమైపోద్దట? ఏమైపోద్ది? దేవుని రాజ్యం అయిపోద్ది. వీరేమడుతారు? ప్రభువా ఈ కాలం మంది ఇజ్రాయేలుకు రాజ్యం ఇస్తావా? వాళ్ళ వరకే అడుక్కుంటారు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది లోకరక్షకుడుగా, ఇజ్రాయేల్ రక్షకుడుగా మట్టుకే కాదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఈ లోక రాజ్యాల్ని దేవుని రాజ్యంగా చేయడానికి వచ్చాడు. కానీ ఇజ్రాయేల్ మట్టుకే దేవుని రాజ్యంగా చేయడానికి రాలేదు. ఇజ్రాయేలు దేవుని రాజ్యంగానే ఉండాలి, కానీ లోక రాజ్యాలన్నీ దేవుని రాజ్యం కావాలి. కాబట్టి పరిశుద్ధాత్ముడు లోకరాజ్యాల్ని దేవుని రాజ్యంగా చేయడానికి పని చేయడానికి పంపబడ్డాడు. ఆయన ఆసియాకే పంపడు, ఐరోపాకు పంపుతాడు, ఆఫ్రికాకు పంపుతాడు. ఆనాడు చిన్న ఆసియా అనే ఆసియా కాదు, ఈ పెద్ద ఆసియాకు కూడా పంపుతాడు. ఆస్ట్రేలియాకి పంపుతాడు, అమెరికాకు పంపుతాడు, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా పంపుతాడు, అంటార్కిటిక్ కూడా పంపుతాడు. ఎందుకు ఈ లోకరాజ్యాలు?
దేవుని రాజ్యం కావాలా? ఈ లోక రాజ్యాలు దేవుని రాజ్యం అయితే దేవుని రాజ్యం సమీపించున్నది. అండ్ దేవుని రాజ్య అనుభవం ముందు ఏంటది? నీతి, శాంతి, పరిశుద్ధమైన ఆనందం. ఒకటి పరిశుద్ధాత్మ నింపబడకుండా పరిశుద్ధాత్మ ఆనందం అనే అనుభవం వస్తుందా? రాదు. కాబట్టి వారు ఏం చేశారు తెలుసా? మొదట వారు యేసు ప్రభు పరలోకానికి ఎక్కిపోక మనపు ప్రభా ఇతరులకు రాజ్యం అనుగ్రహించదవా అని భూసమాన రాజ్యం గురించి అడిగారు. యేసు ప్రభు ముందు పరిశోభ పొందండి. యెరూషలేము మొదలుకొని భూదిగంతల వరకు నాకు సాక్షి అంట, నాకు ఈ లోక రాజ్యాలన్నీ కావాలి. ఈ లోక రాజ్యం అంతయు దేవుని రాజ్యం కావాలి. అందుకు నీ ప్రాణం ఇచ్చిన, అందుకు నేను చనిపోయి లేచిన, నాలోని విశ్వాసం వల్ల రక్షింపడటం, పరిశోభ పొందటం ఇజ్రాయేలు మట్టుకే కాదు, భూదిగంతల వరకు ప్రతి దేశస్థులు క్రీస్తులో విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్మని ఆనందం పొందాలి. ప్రతి దేశం పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని రాజ్యం అనుభవంలోకి రావాలి. ఆనందం చెప్పనాశక్యమైన మహిమతో ఆనందం, అది పరలోకపు ఆనందం, పరిశుద్ధాత్మ పొందుట వల్ల వచ్చే ఆనందం. దేవునికి స్తోత్రం. కాబట్టి పెంతెకోస్తు పండుగ దినమున వరకు వాళ్ళు చేసింది ఏంటంటే పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేశారు. దేని కొరకు ప్రార్థన చేశారు? ఏక మనసుతో ఎడదెక ప్రార్థన చేయుచుండిరి. దేని కొరకు? పరిశుద్ధాత్మ కొరకు. మొట్టమొదట యేసు చనిపోయి లేచిన తర్వాత పరలోకానికి ఎక్కిపోయిన తర్వాత మొదటి ప్రార్థన యేసు ప్రభువులో విశ్వాసం వచ్చిన వారు సంఘంగా కూడుకొని చేసిన ప్రార్థన. దేవుని రాజ్య అనుభవం కలగటానికి పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేశారు. వాళ్ళు వెతికింది దేని కొరకు తెలుసా? దేవుని రాజ్యం. మొదట దేవుని రాజ్యాన్ని వెదకండి, ఈ శరీరానికి కావాల్సినవన్నీ కూడా మీ వెంటకు వస్తాయి. ఈ లోకపు జనులు ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా అని వాటి విషయం విచారిస్తారు. వాటి కొరకు 80 ఏళ్ళ వయసు అంతా ఖర్చు పెట్టేస్తారు. దేని కొరకు? దేహానికి తినిపించడానికి, దేహానికి త్రాగిపించడానికి, దేహానికి ధరింపజేయడానికి, దేహానికి నివాసం ఇవ్వడానికి, ఈ దేహం నుండి కలిగిన దేహాలు పిల్ల దేహాలకు సమకూర్చడానికి జీవిత దినాలు ఖర్చు పెట్టేసేసారు. మరి ఆత్మ విషయం, ఆత్మ ఒకటి ఉన్నది, అతను నిజమైన వ్యక్తి అని ఈ లోక జనులకు తెలియదు. ఈ లోక జనులని పేరు అందుకే పెట్టాడు యేసు ప్రభు. ఈ లోక జనులు వారు కనబడే లోకం, కనబడే శరీరం కొరకే జీవితం అనుకుంటారు. కానీ ఆత్మ ఒకటి ఉన్నది. ఆత్మ ఈ లోక సంబంధమైంది కాదు. నీలో నివసించే ఆత్మ పరలోక సంబంధమైంది. దానికి ఉండే జీవితం పరలోకమైన జీవితం. ప్రార్థన పరలోకానికి సావాసం ఇచ్చేది, పరలోక దేవునితో సావాసం ఇచ్చేది. ప్రార్థన పరలోక దూతలతో సావాసం ఇచ్చేది, పరలోక పరిశుద్ధ సావాసం ఇచ్చేది. ఎప్పుడు పైనుండి పరిశుద్ధాత్మ జన్మించావో నీ పేరు పరలోకంలో రాయబడింది, జీవగ్రంథం రాయబడింది, పరలోక పౌరసత్వం నీకు వచ్చింది. పౌలు చెప్తున్నాడు ఫిలిప్పీ సంఘానికి, మన పౌరస్థితి పరలోక బంధం ఉన్నది, భూమి మీద కాదు. భూమి మీద మన పౌరస్థితి భారతీయుల శరీరాన్ని బట్టి, రక్షించబడే ఆత్మల బట్టి పౌరసత్వాన్ని కలిగి ఉన్నాం, పరలోక పౌరసత్వాన్ని కలిగి ఉన్నాం. పరలోకుడు పంపబడ్డ పరిశుద్ధాత్మ మనల్ని నివసించున్నందున మన ఆత్మలు తిరిగి జన్మించాయి. పరిశుద్ధాత్మ మనకు కలిగిన జన్మ భూ సంబంధమైనది కాదు. శరములుగా జన్మించిన శర్మ భూమి మీద, కానీ పరలోకంలో జన్మించాం. మనం ఎక్కడ జన్మించాం? పైండి వచ్చే పరిశుద్ధాత్మల్లో పైండి వచ్చిన ఆత్మ తిరిగి జన్మించింది. నేలలో నుంచి వచ్చిన శరీరము నేలలో జీవించే శరీరం నుంచే వస్తుంది. పరలోకం నుండి వచ్చే పరిశుద్ధాత్మ పరలోకం నుండి దేహంలో నివసింపజేసిన ఆత్మను తిరిగి జన్మింపజేస్తుంది. పైన ఉండి వచ్చే జన్మ, అదే క్రొత్త జన్మ. యేసుక్రీస్తు చనిపోయి లేవక మనపు లేదు. అది యేసుప్రభు చనిపోయి లేచి పరలోకానికి ఎక్కిపోయిన తర్వాత పెంతెకోస్తు పండుగ పరిశుద్ధాత్మ కుమ్మరించింది మొదలు. పైనుండి పరిశుద్ధాత్మల ఆత్మలు తిరిగి జన్మించబడటం, తర్వాత పరిశుద్ధాత్మలు బాప్తిసం పొందటం సమరయవారు లాగా, లేక కొర్నేలి ఇంటి వారి ద్వారా పిలిపించుకున్న తర్వాత ఏమైంది? పేతురు వచ్చాడు. ఎందుకు పిలిపించారు? ప్రభుత్వతో కనబడి చెప్పాడు ఈ విధంగా, అందుకే నేను పిలిపించాం. మేము ప్రభు ఎట్ట కొడుకున్నాం, ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ కూడా వినడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదిగో నా ఫ్యామిలీ, నా వైఫ్, నా చిల్డ్రన్ మేము ఉన్నాం. ఇదిగో మా బంధువులు, ఇదిగో మా స్నేహితులు, మేమందరం కూడుకున్నాం నువ్వు చెప్పే ప్రభు మాటలు వినటానికి. గలిలయ, యూదయ, సమరయ, యెరూషలేము ప్రాంతం జరిగేదంతా మీకు తెలుసు కదా. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతో శక్తి అభిషేకించాడు. దేవుడు ఆయన తోడైనందున అపవాంఛిత పీడింపడి వారు స్వస్థపరచు మేలు చేసి సంతరించాడు. మీరు ఆయన ఎరుగుదురు. ఆయనను యూదులు తెలియక మా వారు ఆయన సిలువేసి చంపారు. దేవుడు ఆయన లేపాడు. దానికి మేము సాక్షులం.
సాక్షులం. ఆయన నామంలోనే పాపక్షాపన ప్రచురం చేయమని మాకు ఆ దేవుడు మాకు ఆజ్ఞాపించాడని చెప్పి చనిపోయి లేచిన యేసుప్రభు గురించి మాట్లాడుతూ ఆయన నామంలో పాపక్షాపన గురించి మాట్లాడుచుండగా వినుచున్న వారి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. వీళ్ళకు పైనుండి జన్మ అనే కొత్త జన్మ ఒక టైం, పరిశుద్ధాభాష ఇంకో టైం, రెండు లేవు, ఒకటే అనుభవం. సమరయ్య వారికి వారి ఆత్మలో తిరిగి జన్మించిన ఒక డేట్ ఉంది వాళ్ళకి. ఫిలిప్పి పరిచర్లో అది. పేతురు యోహాన్ల పరిచర్లో వారి పరిశుద్ధ పొందుకున్నామని ఒక డేట్ ఉంది వాళ్ళకి. రెండు ఒక్కసారి జరగల. కానీ పేతురు పరిచర్లో మరొక చోట సింగిల్కి వెళ్ళినప్పుడు కొర్నేలి ఇంటి వాడు కైసరులో జరిగింది అంటే, పేతురు యేసుప్రభు గురించి మాట్లాడుచుండగా, యేసుప్రభు నామంలో వచ్చి పాపక్షాపన గురించి మాట్లాడుచుండగా వినుచున్న కొర్నేలి ఇంటి వారిపైకి, బంధువులపైకి, మిత్రులపైకి పరిశుద్ధాత్మ దిగొచ్చుగా వారి పరిశుద్ధాత్మ నిండుకున్న వారే భాషలతో దేవుని గణపరచుడని. తిరిగి జన్మించడం అప్పుడే అయింది, పరిశుద్ధాత్మ భాష పొందడం కూడా అప్పుడే అయింది. కొందరి జీవితాల్లో అట్లుంటుంది, కొందరి జీవితాల్లో అట్లుంటుంది. ఈ రెండు రకాల అనుభవాలు ఉన్నాయి. ఇంకొక రెండు రకాల అనుభవాలు బైబిల్లో ఉన్నాయి. కొంతమంది మారు మనసు పొంది బాప్తిసం పొందిన తర్వాత ఎప్పుడో ఒకసారి పరిశుద్ధ పొందుతారు. వారు మారు మనసు పొందింది ఒక టైంలో, బాప్తిసం పొందింది ఒక టైంలో, పరిశుద్ధ పొందిన ఒక టైంలో. నీటి బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధ పొందుకుంటారు. యేసుప్రభు నీటి బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చాడు. అట్లా యేసుప్రభు శిష్యులు కూడా నీటి బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చాడు. సమరయ్య వారు కూడా నీటి బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధ పొందుకున్నారు. మరికొందరు ప్రభువులో విశ్వాసం ఉంచి తిరిగి జన్మిస్తారు. పరిశుద్ధాత్మల బాప్తిసం పొందిన తర్వాత నీటి బాప్తిసం పొందుతారు. పౌలు యేసుప్రభుల విశ్వాసం ఉంచడం వల్ల 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తుంటే అననీయ అనే మనుషుడు వచ్చి, సౌలా సౌలుడా, మార్గమందు కనబడ్డ ప్రభుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ పొంది దృష్టి పొందిన నన్ను పంపి ఉన్నాడు అని చేతులు ఇచ్చాడు. పొరల వంటి రాలే ఆయన పరిశుద్ధ పొందుకున్నాడు. చూడండి, అప్పటికి నీటి బాప్తిసం తీసుకోలేదు. తడువు చేయటందుకు లేచి ప్రభునామముడి పాపాలు ఒప్పుకొని బాప్తిసం పొందు అని చెప్తాడు. ముందు పరిశుద్ధ బాప్తిసం పొందాడు, తర్వాత నీటి బాప్తిసం పొందాడు. పేతురు కొర్నేలి ఇంటి వారిపైన సువార్త ప్రకటిస్తుండగా వినుచున్న వారికి పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. వారి పరిశుద్ధాత్మ నిండుకొని భాషలు మాట్లాడు దేవుని కనపరచుండగా, మనవలే పరిశుద్ధ పొందిన వీరు బాప్తిసం పొందకుండా నీళ్ళకి కూడా ఆటంకపరచని చెప్పి యేసుక్రీస్తు బాప్తిసం పొందవాలని వారికి ఆజ్ఞాపించారు. కొర్నేలి ఇంటి వారందరూ కూడా ముందు పరిశుద్ధ పొందుకున్నారు, తర్వాత బాప్తిసం పొందారు. అట్లా ఉంది, ఇట్లా ఉంది. అదే కరెక్ట్ అని ఒకదాన్ని పట్టుకోవద్దు, ఇదే కరెక్ట్ అని ఒకదాన్ని పట్టుకోవచ్చు. దేవుడు నీకు ఏ రకంగా ఉంచడానికి కృపిస్తాడో ఆ రకంగా కృప అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, దేవుని మహిమ కలుగాక. హల్లెలూయా. శిష్యులు యేసుప్రభువులో విశ్వాసం ఉంచిన వారు చేసిన మొదటి ప్రార్థన పరిశుద్ధాత్మ. యేసుక్రీస్తు ప్రభువు నీటి బాప్తిసం పొందిన తర్వాత చేసిన మొదటి ప్రార్థన పరిశుద్ధాత్మ. యేసుప్రభు చనిపోయి లేచి ప్రలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన విశ్వాసం వచ్చిన ఇంచుమించు 120 మంది మేడగదిలో వారు చేసిన మొదటి ప్రార్థన పరిశుద్ధాత్మ. ఎందుకు తెలుసా? వాళ్ళు మొదట ప్రభువు చెప్పినట్టుగా ఆయన రాజ్యాన్ని వెతికారు. పరిశుద్ధాత్మ లేకుండా ఆయన రాజ్యపు అనుభవం లేదు. చదవండి రోమీయులకు రాసిన పత్రిక 14:17 చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 14:17 దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మలి ఆనందమునై ఉన్నది. క్రీస్తులోని విశ్వాసం వల్ల దేవునితో సమాధాన పరచబడ్డ వారమై హృదయంలో సమాస్థితి కలిగి ఉంటాం, పరిశుద్ధాత్మ నింపబడతాం. ఇక మన జీవితకాలం అంతా పరిశుద్ధాత్మలి ఆనందం. అది దేవుని రాజ్య అనుభవం. దేవుని రాజ్యం అంటే పరిశుద్ధాత్మ ఎందలి ఆనందం. ఆనందం అందరూ చెప్పండి. దేవుని రాజ్యం అంటే పరిశుద్ధాత్మ ఆనందం. యేసు ప్రభు శరీరధారి వచ్చి చనిపోయి లేచి పరలోకానికి ఎక్కిపోయింది. ఆయన విశ్వాసం ఉంచిన వారికి కనగించబడే పరిశుద్ధ పొందటానికి. నా యందు విశ్వాసం ఉంచు వాని కడుపులో ఉండి జీవజల పౌరుని బిగ్గరగా చెప్పాను. ఎలానగా ఆయన విశ్వాసం ఉంచు వారు పొందబోయే పరిశుద్ధాత్మ గురించి చెప్పారు. ఆయన విశ్వాసం ఉంచడం ఏంటి? యేసుక్రీస్తు శరీరధారి ఈ లోకానికి పరలోకంలో వచ్చాడు. నా పాపములు తీసివేయటానికే శిలువలో బలిగా చేయబడి చనిపోయి పాతిపెట్టబడి 3వ దినం తిరిగి లేచాడు, పరలోకానికి ఎక్కిపోయాడు. ఆయన విశ్వాసం ఉంచిన వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడని విశ్వసించేవారు
ఆ విధంగా విశ్వసించి పాపక్షేమం కొరకు ప్రార్థన చేస్తే ప్రభు కనికరపడి ఆయన నామమున ప్రార్థన చేసిన ఆయన నామంలో నీకు పాపాలు క్షమించి ఆయన రక్తంతో కడిగేసి నువ్వు ఆశిస్తున్న పరిశుద్ధాత్మతో నేను నింపేస్తాడు. అప్పుడు నీ దేవుని ఆలయము, నీకుండే అనుభవము దేవుని రాజ్య అనుభవం. దాన్ని మొదట వెదకండి. శరీరానికి కాస్త ఏమి తిందుమో అది ఇస్తాడు, ఏమి త్రాగాలో అది ఇస్తాడు, ఏది ధరించుకోవాలో అది ఇస్తాడు, ఎక్కడ నివసించాలో అది ఇస్తాడు, జీవనోపాధి ఏంటో అది ఇస్తాడు. ప్రతిదాని దేహానికి కావాల్సినవి ఇస్తాడు. ఆత్మ కావాల్సిన వాటి ఆత్మకు కావాల్సింది పరిశుద్ధాత్మే. ఆత్మకు కావాల్సింది పరిశుద్ధాత్మే. దేనికి స్తోత్రం. నీవేం చేస్తావు? డబ్బులు ఆనందిస్తావా? శరీరాంది. బట్టలు ఆనందిస్తావా? శరీరాంది. ప్లాట్లో ఆనందిస్తావా? శరీరాంది. బిల్డింగ్లో ఆనందిస్తావా? శరీరాంది. మరి శరీరం ఆనందిస్తుంది కానీ ఆత్మ ఏడుస్తుంది కదా, ఆత్మ విచారంగా ఉంది కదా, ఆత్మ కృంగిపోయి ఉంది కదా, ఆత్మ అన్హ్యాపీగా ఉంది కదా. మరి ఆత్మ ఆనందించేది ఎట్లా అంటే పరిశుద్ధాత్ముడు వస్తే. పరిశుద్ధాత్ముడు ఎట్లా వస్తాడు? యేసు చనిపోయి లేచిన విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్ముడు వస్తాడు. యేసు ప్రభువు విశ్వాసం వల్ల పరిశుద్ధ పొందుకోవచ్చు అని నీ విశ్వాసాన్ని ఆధారం చేసుకుని పరిశుద్ధాత్మ లోనికి వస్తే ఆత్మకుండే ఆనందం చెప్పనా శక్యమును మహిమాయుక్తమైన ఆనందం. కొత్తగా షర్ట్ కొనుక్కున్న విచిత్రపట అంగి, యాకోబు 12 మంది కుమారులు యేసేపుకి విచిత్రమైన అంగి తీసుకొచ్చి ఇచ్చుడు. విచిత్రమైన అంగి, ఎక్కువ ప్రేమించుడు యేసేపుని. ఆ అంగి పట్టుకొచ్చే రోజున అందరు ముఖాలు అసూయతుంటాయి అన్నలందరి. ఈయన మాత్రం కొత్త షర్ట్ వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటాడు, అది వేసుకుంటాడు. ఒక్కసారి వాష్ అయిపోయాక మళ్ళీ అది కనబడదు. అదేంది? శారీరక సంబంధమైన. నువ్వు ఏదైనా సరే తినే దాంట్లో, త్రాగే దాంట్లో, ధరించుకున్న దాంట్లో, సంపాదించుకున్న దాంట్లో, కూర్చుకున్న దాంట్లో ఉండే ఆనందం టెంపరీ. నీలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు నీ ఆత్మకు ఉండే ఆనందం ఎల్లప్పుడు నిత్య ఆనందం నీ తలపై ఉండును. చెప్పనా శక్యుని మహిమయుక్తమైన ఆనందం గల వారే సంతోషిస్తారు. అది చెరసాలలో ఉన్న అదే ఆనందం, కరువులో ఉన్న అదే ఆనందం, ఫుడ్ బాగా దొరికిన ఆనందం, ఫుడ్ లేకున్న ఆనందం. ఇది పరిశుద్ధాత్మ అందలి ఆనందం. ఆత్మనే సొంత ఆత్మ దేవులో ఆనందించి సర్వశక్తుని యందు నా ఆత్మ ఎంతగానో ఆనందించుచుండనని చెప్పింది ఒక ఆమె. ఎవరామె? మరియా. దేనికి స్తోత్రం. ఆత్మలో ఆనందం, ఆత్మలో ఆనందం. చెప్పనా శక్తిని భయముతున్న ఆనందం. అది పరిశుద్ధాత్మల ఆత్మలు కలిగే ఆనందం. పరలోకంలో నివసించే వారికి ఉండే ఆనందం. భూమి మీద క్రీస్తుల విశ్వాసం ఉంచిన వారికి అనుగ్రహించబడే పరిశుద్ధాత్మను బట్టి భూమి మీద మనుషులైన విశ్వాసులకు కూడా అదే ఆనందం, అదే ఆనందం. పరలోకంలో ఉన్న పేతురికి ఏం ఆనందం, భూమి మీద నీకు అదే ఆనందం. పరలోకంలో పౌలుకి ఏ ఆనందం ఉందో నీకు అదే ఆనందం. స్టెఫెన్ ఫిలిపులకు ఏ ఆనందం ఉందో, అబ్రాహాము శారాలకు ఏ ఆనందం ఉందో అదే ఆనందం. చెప్పనా శక్యమున మహిమయుక్తమైన ఆనందం. వారు పరిశుద్ధాత్మ ఆనందాన్ని కలిగి ఉన్నారు. మనకు కూడా అదే పరిశుద్ధాత్మ, అదే ఆనందాన్ని కలిగి ఉంటాం. భూమి మీద దేవుని రాజ్యం క్రీస్తులోని విశ్వాసం వల్ల పరిశుద్ధ పొందుకొని పరిశుద్ధాత్మలో ఆనందించే దేవుడు. అది వెదకండి, అది వెదకండి. శరీరాన్ని దేంతో సంతోషపెడదాం? దేంతో? శరీరం 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 శరీరం. శరీరానికి ఇచ్చలు ఉంటాయి, ఆత్మ కూడా ఇచ్చ ఉంటుంది. ఆత్మ యొక్క ఇచ్చ పరిశుద్ధాత్మ, ఆత్మ యొక్క ఆశ పరిశుద్ధాత్మ, ఆత్మ యొక్క ఆశ పరిశుద్ధాత్మ వరములు, ఆత్మ యొక్క ఆశ పరలోకం, ఆత్మ యొక్క ఆశ దేవుడు, ఆత్మ యొక్క ఆశ దేవుని వాక్యం, ఆత్మ యొక్క ఆశ విశ్వాసం కలుసుకోవాలి, ఆత్మ యొక్క ఆశ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఆత్మ యొక్క ఆశ దేవునికి ఇయ్యాలి, దేవునికి ఇయ్యాలి, దేవునికి ఇయ్యాలి. శరీరం యొక్క ఇచ్చ ఇవ్వద్దు. నీదెందుకు ఇవ్వాలి, నీదెందుకు ఇవ్వాలి, నీది నీవే ఉంచుకో, నీది నీవు ఉంచుకో. ఎందుకు ఇస్తావు, ఎందుకు ఇస్తావు, ఎందుకు ఇవ్వాలి? శరీరం ఇచ్చ. ఆత్మకు విరోధంగా శరీరాశలు పనిచేస్తుంటాయి. శరీరానికి ఆశ, విచిత్రమైన అంగి కావాలా యోసేపుకైనా అని, మంచిది. కానీ ఆత్మ ఒకటి ఉంది, దానికి కూడా ఇచ్చలు కోరికలు ఉన్నాయి. ఆత్మ పరిశుద్ధాత్మ, ఆత్మ పరిశుద్ధాత్మ ఇలా వాంఛ కలిగి ఉంటుంది. దేనికి స్తోత్రం, దేని మహిమకలు గాక. దేవుని రాజ్యాన్ని వెదకండి, అంటే ఆత్మ సంబంధమైన దాన్ని వెదకండి. శరీరానికి సంబంధించినవన్నీ తినేటివి, త్రాగేటివి, ధరించుకునేటివి అన్నీ సమకూర్చబడతాయి. ఈ శరీరానికి ఏం కావాలా తండ్రికి తెలుసు. అవన్నీ సమకూర్చాలంటే ఆత్మకు ఏం కావాలా తెలుసుకో.
ఆత్మకు ఏం కావాలా తెలుసుకో. ఆత్మ ఏం ఆశిస్తుంది వాటిని అడుగు. ఆత్మ ఏం కావాలా, ఆత్మ కాల్సిన వాటి అడుగు. అవి అనుగ్రహించడంతో పాటు ఇవి కూడా అనుగ్రహిస్తా అని చెప్పాడు. 21st సెంచరీలో 1st సెంచరీ లాగా అట్లా నేర్చుకోవాలి. అట్టి కృప ప్రభు మనకు దయచేయనుగాక. ఆమేన్. పౌలు యేసు ప్రభువును చూసిన తర్వాత 3 రోజులు ఉపవాసం ఉండి ఏం పొందుకున్నాడు? ఆయన ఆశపడ్డది ఏంటి? ఆత్మ సంబంధమైంది. ప్రతి చోట బైబిల్ ఆ విధంగా. కాబట్టి 21st సెంచరీలో 1st సెంచరీలో లాకుండా వెళ్ళిపోయేటప్పుడు ఎలీషా ఏం ఆశపడ్డాడు? పరిశుద్ధాత్మ. మోషే వెళ్ళిపోయేటప్పుడు యోషువకి ఏమి ఇచ్చాడు? చేతనుంచగా జ్ఞానాత్మకుడయ్యాడు. చూడండి, మొదట మన జీవితాల్లో ఆత్మ సంబంధమైంది అడగాల, అడుకోవాలి. పొందుకునేంతవరకు అడుగుతూనే ఉండాలి. చదువే, తిండే. తల్లిదండ్రుల సమక్షంలో ఉండేదే 30 ఏళ్ళు వచ్చినాక పరిశుభ్ర పొందుడు కాదు. 3 ఏళ్ళు కూడా పొందవచ్చు, 13 ఏళ్ళు కూడా పొందవచ్చు. 5th క్లాస్లో పొందవచ్చు, 3rd క్లాస్లో పొందవచ్చు, 7th క్లాస్లో పొందవచ్చు, 10th క్లాస్లో పొందవచ్చు, ఇంటర్మీడియట్లో పొందవచ్చు, డిగ్రీలో పొందవచ్చు, ఐఐటీలో జాయిన్ అయినా పొందుకోవచ్చు, ఐఏఎస్లో జాయిన్ అయినా పొందుకోవచ్చు, ఐఏఎస్ సీట్లో కూర్చున్నా కూడా పొందుకోవచ్చు. దానికి ఏమి లేదు. ఏ వయసు వారైనా సరే ఆత్మసమైన వాటిని దానికి ఉన్న ఇచ్చ, దాని వాంఛ పరిశుద్ధాత్మ. దేనికి స్తోత్రం. దేని మైకులకు లేచి ప్రార్థన చేసుకుందాం. యేసు నీ ఆత్మతో నింపు మా ప్రభు. యేసు నీ హస్తముతో తాకు మా విభు. యేసు నీ ఆత్మతో నింపు మా ప్రభు. యేసు నీ హస్తముతో తాకు మా విభు. యేసు నీ ఆత్మతో నింపు మా ప్రభు. యేసు నీ హస్తముతో తాకు మా విభు. నీ చల్లని నీడలో వేచియుంటిని. నీ చల్లని నీడలో వేచియుంటిని. నీ మెల్లని స్వరముని వినిపించుబా. నీ దివ్య మహిమతో ఆవరించుబా. నీ దివ్య మహిమతో ఆవరించుబా. యేసు నీ ఆత్మతో నింపు మా ప్రభు. యేసు నీ హస్తము తాకు మా విభు. యేసు నీ ఆత్మతో నింపు మా ప్రభు. యేసు నీ ఆశ పరిశుద్ధాత్మ గురించిన ఆశ, నీ ఆత్మకుండా ఆశ పరిశుద్ధాత్మ కొరకు. శరీరానికి తినేటి త్రాగేటి ధరించుకునే ఆశలు ఉంటాయి. ఆత్మకు ఆశ పరిశుద్ధాత్మయే. మోషే నీ సన్నిధిలో నిలిచియుండగా. మోషే నీ సన్నిధిలో నిలిచియుండగా. భోభో ప్రకాశించే వింత కాంతితో. మోషే నీ సన్నిధిలో నిలిచియుండగా. మోషే నీ సన్నిధిలో నిలిచియుండగా. భోభో ప్రకాశించే వింత కాంతితో. ఉదయించు నాపై నీతి సూర్యుడా. ఉదయించు నాపై నీతి సూర్యుడా. నీ తేజబెదాలు ప్రతిఫలింపగా. పొర్లి పారగా. నీ జీవపెదాలు పొర్లి పారగా. యేసు నీ ఆత్మతో నింపు మా ప్రభు. యేసు నీ హస్తముతో తాకు బాబు. అందరూ నోరిప్పాలి, ఆరాధించాలి. ఈ పాటలో పరిశుద్ధాత్మను అనుగ్రహించమని, పరిశుద్ధాత్మ నింపమని. యేసు నీ ఆత్మతో నింపు మా ప్రభు. యేసు నీ హస్తముతో తాకు మా విభు. యేసు నీ ఆత్మతో నింపు మా ప్రభు. యేసు నీ హస్తముతో తాకు మా విభు. యెషయా ప్రవక్త వేసే కేకలు. యెషయా ప్రవక్త వేసే కేకలు. నీ అగ్ని తాకే అతని పెదవులు. యెషయా ప్రవక్త వేసే కేకలు. నీ అగ్ని తాకే అతని కల్వారి గిరిపై బలి రక్తమే
కల్వారి గిరిపై బలిరాటమే శక్తి చేయని కన్ను సంపూర్తిగా ఆత్మాదినాలు ప్రజ్వరిల్లగా ఆత్మాదినాలు ప్రజ్వరిల్లగా యేసుని ఆత్మతో నింపువా ప్రభు యేసుని హస్తముతో తాకువా విభు యేసుని ఆత్మతో నింపువా ప్రభు అందరూ నింపు నింపు కన్నారు శిష్యులోని రూపాంతరమే కన్నారు శిష్యులోని రూపాంతరమే విన్నారు పరలోక తండ్రి స్వరమునే కన్నారు శిష్యులోని రూపాంతరమే విన్నారు పరలోక తండ్రి స్వరమునే కనులార నిన్నే చూడది ప్రభు కనులార నిన్నే చూడది ప్రభు నీ మధుర స్వరముని వినిపించుమా ఆవరించుమా భయమతో ఆవరించుమా యేసుని ఆత్మతో నింపుమా ప్రభు యేసుని పరిశుద్ధాత్మల మధ్యలో ఉన్నాడు అంటే ఆరాధించు నింపమని అడుగు నింపమని అడుగు పరిశుద్ధాత్మ నింపు దేవురాజ్య అనుభవం దయచేయి దేవురాజ్య అనుభవం దయచేయి యేసు ప్రభువా మృతుల్లోంచి లేచి పరలోకానికి ఎక్కిపోయిన యేసు ప్రభువా నీ విజ్ఞాపనపడిన తండ్రి దేవుని పరిశుద్ధం రావాలి నీ మాట సత్యం దేవుని మాట సత్యం తండ్రి యేసు ప్రభు నామములు నీ పరిశుద్ధాత్మ కొమ్మరించి నింపు నాయనా పాపై కొమ్మరించి నింపు పెంతెకోస్తు కొమ్మరించి నింపు నాయనా నింపు తండ్రి నింపు నాయనా పిల్లలు అడగండి యవనస్తులు అడగండి వృద్ధులు అడగండి హల్లెలూయా 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 గ్లోరీ 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 యేసు ప్రభు నామములో నన్ను నింపు ఇప్పుడే నింపు ఇప్పుడే పరిశుద్ధాత్మ నింపు నాయనా నింపు తండ్రి ఆత్మలో ఆరాధించాలి పరిశుద్ధాత్మ కలగాలి నీ పరలోక పౌరసత్వం ఇచ్చావు యేసు రక్తలు కాయబడ్డారు యేసు రక్తలు కాయబడ్డారు దేవుని కుమారు రక్తలు కాయబడ్డారు పరిశుద్ధ రక్తములు కాయబడ్డారు యేసుక్రీస్తు పరిశుద్ధ కాయబడ్డారు నా రక్షకుడు యేసు రక్తం కాయబడ్డారు పరిశుద్ధాలు నింపు నాయనా నింపు అందరి రథాలను అభిషేకించు నా తలను అభిషేకించు నింపు నాయని స్తోత్రం నా తలను అభిషేకించు హల్లెలూయా 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 స్తోత్రం 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 నింపు తండ్రి హల్లెలూయా గ్లోరీ 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 స్తుతి 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 నింపు 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 పరిశుద్ధత నింపు ఇదే పరిశుద్ధంగా హల్లెలూయా దేవుని ఆలయం మా దేవుని ఆలయం దేవుని జాగ్రత్త కొరకు కాదు దేవుని ఆత్మ కొరకు దేవుని ఆత్మ కొరకు దేవుని ఆత్మ కొరకు దేవుని ఆత్మ వల్ల వసించాలి సమృద్ధిగా నివసించాలి కొలత లేకుండా నివసించాలి కొలత లేకుండా పరిశుద్ధాత్మ దయచేయి ఓ పౌలు నింపిన మా ప్రియతని స్తోత్రాలు కొర్నేలిటి వారి నింపిన పరిశుద్ధాత్మ స్తోత్రం పెంతెకోస్తు విశ్వాసం నింపిన పరిశుద్ధాత్మ స్తోత్రం సమరలు నింపిన పరిశుద్ధాత్మనికి స్తోత్రం యేసు ప్రభువు నింపు నాయనా వేల్స్ కాలాడు ఉద్యోగం దయచేయి అంతకంటే గొప్ప ఉద్యోగం దయచేయి 21st century ఉద్యోగం దయచేయి అపోస్తలులకు అభిషేకం దయచేయి ప్రవక్తలకు అభిషేకం దయచేయి సువార్తికుల అభిషేకం దయచేయి యేసు ప్రభువుల అభిషేకం దయచేయి పరిశుద్ధాత్మ బాప్తిస్మం దయచేయి పిల్లలకు దయచేయి నోరు తెరిచి అడుగు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా థాంక్ యూ హోలీ స్పిరిట్ నింపునాయనా హల్లెలూయా కళ్ళు పోసుకొని ప్రభుపై మనసు పెట్టి అడుగు పరిశుద్ధాత్మ కొరకు అడుగు యేసు ప్రభువా ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మమి నాపై చేతుల నుంచి పరిశుద్ధ నింపు అపోస్తలుల చేతుల నుంచిగా పరిశుద్ధ పొందుకున్నారు యేసు ప్రభువా గొప్ప అపోస్తలుడా గొప్ప యాజకుడా గొప్ప ప్రవక్త యేసు ప్రభువా నీ చేతులు నాపై ఇచ్చు నేను పరిశుద్ధాత్మ నింపబడిన చేతులు నాపై ఇచ్చు జ్ఞానాత్ముడు మోషే ఉంచగా చేతులుంచగా జ్ఞానాత్ముడయ్యాడు మోషే యెహోషువ తండ్రి దేవానికి అపోస్తలుల చేతులుంచగా సభలు పరిశుద్ధ పొందుకున్నారు తల్లి ఓ గొప్ప యేసు ప్రభువా గొప్ప ప్రధాన యాజకుడా గొప్ప అపోస్తలుడా గొప్ప ప్రవక్త ఓ దేవుని కుమారుడు యేసయ్యా తండ్రి దేవా నీ చేతులు నాపై ఉంచు నీ పరిశుద్ధాత్మ నింపబడినట్లుగా నీ చేతులు నాపై ఉంచు నీ చేతులు ఇప్పుడు నాపై ఉంచు నా భర్తపై ఉంచు
ఉంచు, నా భార్యపై ఉంచు, నా కుమారులపై చేతులు ఉంచు, నాపై నీ చేతులు ఉంచు, నన్ను నింపునాయనా. నేను పరిశుద్ధాత్మతో నింపబడినట్టుగా నీ చేతులు నాపై ఉంచు తండ్రి. నీ పరిశుద్ధాత్మ నాపై నేను నింపబడినట్లుగా నీ చేతులు నాపై ఉంచు. నువ్వు చేతులతో నీ పరిశుద్ధ నింపబడతాను, వాక్శక్తి కలుగును, భాషలు మాట్లాడతాను, అర్థము చెబుతాను, ప్రవచిస్తాను ప్రభువా. అద్భుతాలు సూచకముగా జరిగిస్తాను, స్వస్థపరుస్తాను, కొండల పగల విశ్వాసం నిండుకుంటాను ప్రభువా. యేసుక్రీస్తు నామములో తండ్రి దేవానికి స్తోత్రం. ఓ తండ్రి అభిషేకించు, 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 నన్ను నింపు తండ్రి, నింపు తండ్రి. రథాలను అభిషేకించు, నీ కొరకు పని చేయడానికి అభిషేకించు, నీ పని చేయడానికి అభిషేకించు, నీ పని చేయడానికి అభిషేకించు. జ్ఞాన వేకులు కలిగినట్లుగా అభిషేకించు, ఆలోచన బలములు కలిగినట్టుగా అభిషేకించు, భయభక్తులు కలిగినట్లుగా అభిషేకించు, ఆలోచన బలములు కలిగినట్టుగా అభిషేకించు, తెలివి కలిగినట్లుగా అభిషేకించు ప్రభు. తండ్రి నీకు స్తోత్రం, యేసు ప్రభు నామములో స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ రబ్బునాయనా, హల్లెలూయా. తండ్రి దేవా కనికరించు, నీ గొప్ప కనికరాలు జ్ఞాపకం చేసుకో. సంఘము నీ రక్తమి సంఘం పరిశుద్ధాత్మ నింపబడినట్లుగా కనికరించు, పరిశుద్ధాత్మ నింపబడిన కనికరించు నాయనా యేసు ప్రభు నామములో. హల్లెలూయా. పరలోకం తెరబడగాక, పెద్దకోస్తు పడదినం వలె పరిశుద్ధాత్మ బలముగా దిగి వచ్చిన కాక, బలముగా కొర్నేలింటి వారిపై దిగి వచ్చినట్టుగా, మేడ గదిలోకి దిగి వచ్చినట్టుగా, వధువు స్ట్రీట్ లో దిగి వచ్చినట్టుగా యేసు ప్రభు నామములో దిగిరమ్మనాయన, 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 దిగిరమ్మనాయన. అంత్య దినములలో మనుషులందరి మీద నీ ఆత్మను కుమ్మరిస్తున్న ఇచ్చావు, నీ రక్తమి సంపాదించిన సంఘంపై కుమ్మరిస్తావు తండ్రి. కుమ్మరించగా స్తోత్రం, కుమ్మరించగా స్తోత్రం, కుమ్మరించగా స్తోత్రం. ఇంకా మన మధ్యలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఇంకా మన మధ్యలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఉన్నాడు. నింపమని అడుగు, నింపమని అడుగు. నోర్దారు, 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 నోర్దారు. హల్లెలూయా. నోర్దారు, 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 నోర్దారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నోర్దారు, 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 నోర్దారు. హల్లెలూయా. గ్లోరీ, 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 గ్లోరీ. జీసస్, జీసస్. థాంక్ యూ లార్డ్, 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 థాంక్ యూ లార్డ్. హల్లెలూయా. Thank you, Jesus. Thank you, Holy Spirit. Thank you, Father in heaven. Hallelujah. ఓ పెద్దకోసం దిగి వచ్చినట్టుగా, మేడగదిలో దిగి వచ్చినట్టుగా, ఈ మేడగదిలో దిగిరాబో, మేడగదిలో దిగి వచ్చాడు, మేడగదిలో దిగిరాబో. యేసు ప్రభు నామములో మేడగదిలో దిగిరాబో. తండ్రికి స్తోత్రం, యేసు ప్రభు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం తండ్రి దేవానికి స్తోత్రం. యేసు ప్రభు నామములో మేడగదిలో దిగొచ్చు, దిగిరాబో నాయన, దిగిరాబో తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం నాయన, స్తోత్రములు తండ్రి. హల్లెలూయా. జీసస్, 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 జీసస్. థాంక్ యూ లార్డ్, థాంక్ యూ లార్డ్, థాంక్ యూ లార్డ్, థాంక్ యూ జీసస్, థాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. Holy Spirit, thank you Lord, thank you Holy Spirit. Receive in the mighty name of Jesus. Receive, receive Holy Spirit, receive tonight Lord Jesus. Fill them with your Holy Spirit, fill them with your Holy Spirit. Mightily, mightily బలముగా పరిశోధించారా, పరిశుద్ధాత్మను బలముగా తండ్రి అతడు యేసుక్రీస్తు నామములో దిగిరా, మృతుల్లో ఉంచి లేచి పరలోకానికి ఎక్కి వచ్చే యేసు ప్రభువును పరిశుద్ధాత్మ మందిరాన్ని నింపు, దేహమైన మందిరాలు నింపు, ఈ మందిరాన్ని నింపు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రము. పరిశుద్ధాత్మ మధ్యలో ఇంకా నువ్వు ఉన్నాడు, ఆయన సంచరిస్తున్నాడు. ఎవరు హృదయం తెరిస్తే ఎవరు నింపడానికి, ఎవరు ఆశిస్తే ఎవరు నింపడానికి, ఆశపడే ప్రాంతం తృప్తిపరిచేవాడు, ఆకలి కదా వారి మేలుతో నింపేవాడు,
పరిశుద్ధాత్మ కొరకు నీ ఆత్మ ఆశపడాలి. ఎవరి ఆత్మలు ఆశపడతాయో పరిశుద్ధాత్మ బలముగా వారిని నివసిస్తాడు, బలముగా నివసిస్తాడు. ఒక్క వ్యక్తి పరిశోధింపబడితే కుటుంబం మొత్తం ఆశ్రయించబడుతుంది. ఆ కుటుంబంలో యెహోవా నిబంధన మనసు ఉన్నట్లే స్త్రీ అయినా పురుషుడైనా యవనస్తుడైనా పరిశుద్ధాత్మ నింపబడితే నువ్వున్న ఇల్లులో నీవు మందసం పెట్టి యెహోవా నిబంధన మనసు ఉపేతమైనట్లున్నప్పుడు కుటుంబంతో సొత్తంతా ఆశీర్వదించబడింది. నీవే ఆశీర్వాదం, నీవే ఆశీర్వాదం, అభిషేకత నీవే ఆశీర్వాదం, నీవే ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం, యేసు ప్రభువా నీకు స్తోత్రం. నీ ఆత్మను గురించి జ్ఞానం మాకు ఇస్తున్న స్తోత్రం, నీ ఆత్మను గురించి అనుభవాన్ని మాకు ఇచ్చిన స్తోత్రం. పరిశుద్ధాత్మ ఆనందాన్ని అధికము చేయడం స్తోత్రం. కొలత లేకుండా మాలో గొప్ప అపోస్తులు బయలుదేరాలి, గొప్ప ప్రవక్తలు బయలుదేరాలి, గొప్ప సువార్తకులు బయలుదేరాలి, ఓ గొప్ప సేవకురాలు బయలుదేరాలా, గొప్ప దైవజనులు బయలుదేరాలా, ఓ ఎంటైన్ ప్రాఫిట్స్ లేవనెత్తబడాలా, ఎంటైన్ అపోస్తులు లేవనెత్తబడాలా. ప్రభు భూమి దిగంతల వరకు వెళ్ళేవారు లేవనెత్తబడాలా, భూమి దిగంతల వరకు వెళ్ళేవారు లేవనెత్తబడాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ సంబంధ వాటి అడుగుచున్నా, ఆత్మ సంబంధ వాటి అడుగుచున్నా, ఆత్మ సంబంధ వాటి అడుగుచున్నా, ఆత్మ సంబంధ వాటి అడుగుచున్నా. యేసు ప్రభు నామములు అనుగ్రహించు, వరములు అనుగ్రహించు, వరములు అనుగ్రహించు. భాషల వరము దయచి, అర్థము చెప్పు శక్తి దయచి, ప్రవచన వరము దయచి, బుద్ధి జ్ఞాన వాక్య వరములు దయచి, ఆత్మలు వివేచించే వరము దయచి. యేసు ప్రభు నాలో కొండల పెకల విశ్వాస వరము దయచి, అద్భుత కార్య శక్తి దయచి, అద్భుత కార్యము చేసే శక్తి దయచి, స్వస్థపరచు కృపావరం దయచి, అపోస్తులత్వం దయచి, ప్రవక్త అభిషేకం దయచి, స్వార్థక అభిషేకం దయచి, ఉపదేశకుని కాపురపదేశం దయచి. ఓ తండ్రి అన్ని విధాల కృపావరాలు ప్రజలింపచేయి. కృపావరం లోపం లేని వారుగా కొరింథీ సంఘం చేసేట్టుగా చేయండి, ఆశీర్వదించండి. ఆత్మ ప్రతి ఆశీర్వాద పాటు ఐక్యత ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి. యేసు క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నా పరమ తండ్రి, ఆమేన్.